చాలా రోజులుగా మీ ఎంట్రీ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్న నేను చూశానండి మీ ఇంటర్వ్యూ. ఇవ్వండి, అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను, వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం April 1st రోజున పటాపంచలైంది. మధ్యలో మాట్లాడతారు అంజలి అంజలి అనే పాట కూడా మనసులో. మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. సార్, ఒక మహానుభావుడు నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టు కూడా కాదన్నాడు. అంటే నీటి బొట్టు వచ్చేస్తావు పీకడానికి. చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాం. అవును, చెప్పారు, చిరంజీవి అంట. ఈవిడ భాషని భావని కలిపి దీని అక్క, సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవును. సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంజలి మెసేజెస్ దాచుకున్నాను. నేను దాచుకుంటే తప్పలేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంటే సారీ చెప్పండి. ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు? లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్? యు ఆర్ రెడీ నౌ. అఫ్ కోర్స్, ఆన్ కెమెరా. ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు కానీ, వెన్ మై ఫాదర్ డైడ్, హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి, ఇట్ వాజ్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను ర్యాటిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టాను. యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ నేను ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నా, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వేరు. ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దు, నేను సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. Why do I want to die with సురేష్ అని చెప్తాను. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. పోతే ఇంకా నేను ఇది చేయలేకపోయాను, ఇది వస్తే బాగుంటుంది, లేదా కనీసం నా ఓన్ ప్రొడక్షన్లో నేను ఇది చేసుకోవాలన్న పాయింట్ ఏమైనా ఉందా సార్? క్వశ్చన్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మా యాక్టర్స్ అభిలాష చేసి మెప్పించమని చూస్తాను, ఎవరినైనా ఛాలెంజ్ చేసి మెప్పించమని. కమర్షియల్ సినిమాలు. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడైనా అడిగితే ఎటువంటి భర్త కావాలి అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అంటారు. అంటే మీకు జోకర్ గర్ల్ కావాలా? హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ప్రతి దాంట్లోనూ మా స్పెషల్ గెస్ట్ అనే చెప్తాము జనరల్గా. బట్ ఈరోజు నాకు నిజంగానే స్పెషల్ గెస్ట్. ఎందుకు అని అంటే గత 3 సంవత్సరాలుగా ఆయనకి నేను కంటిన్యూస్ టచ్లో ఉండి ఆయన్ని విసిగిస్తూనే ఉన్నాను. బట్ ఆయన కూడా చేద్దామండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఆయనకి ఇంతవరకు నేను ఆయన ఫోన్లో ఆయన వాయిస్ వినలేదు. నేను మాత్రం ఆయనకి వాట్సాప్లో వాయిస్లు పంపిస్తున్నా, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అని విసిగిచ్చాను. ఫైనలీ 3 ఏళ్ల తర్వాత ఈరోజు దొరికారు ఆయన నాకు. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు యూ సార్. వెల్కమ్ టు మై షో చక్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం ఈ వాట్సాప్ వాయిస్ రికార్డింగ్స్ గురించి ఫర్దర్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం అండి. అంటే దిల్సే డిస్కస్ చేద్దాం. ఎందుకు అంజలి ఎందుకు నవ్వుతుంది అనేది మీకు అర్థం కావాలండి. యా అంజలి లేదు చెప్పండి. నేను జనరల్గా అంటే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఒక వాయిస్ పంపిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆ వాయిస్? సార్ నమస్కారం అండి,
నా పేరు అంజలి అండి. నేను ఐ డ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్. ఇలా ఉండదు, నేను వినిపిస్తాను వాయిస్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్ననే చూశానండి మీ ఇంటర్వ్యూ. ఇవ్వండి, అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో తూరురు తూరురు అనగానే అక్కడ మళ్ళీ నాకంత భాగ్యం ఉంటుందంట మీతో ఇంటర్వ్యూ చేసేది, అది నిజమేమో అనే ఒక స్టూపిడ్ భావానికి అయ్యి మళ్ళీ అక్కడితోటి మళ్ళీ రాజా గారిని తెచ్చుకుని తారి రారి తారా అని ఎప్పుడెప్పుడు అంజలిని చూస్తాను, ఎప్పుడెప్పుడు అంజలిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, అంజలి కళ్ళజోడు లేకుండా చూస్తాను, అంజలిని కళ్ళజోడుతో చూస్తాను, జోళ్ళు వేసుకొని చూస్తానా, జోళ్ళు విప్పి చూస్తానా అని నేను ఇవాళ అంజలి వస్తుంటే అంటే ఇలా ఒక్క మాట పెడితే పర్వాలేదండి. తను నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి, నాకు ఎందుకు ఇస్తారులేండి ఇంటర్వ్యూ అంటే నేను రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం ఏప్రిల్ 1 రోజున పటాపంచలైంది. నేను 3rd ఏప్రిల్ వెళ్ళిపోతున్నాను. పాపం అంజలి, నేను ఉత్తేజ్, నా మిత్రుడు, ఏకైక మిత్రుడైన ఉత్తేజ్ తోటి జనరల్గా నేను అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు మాట్లాడను. అసలు ఉత్తేజ్తో మాట్లాడుతూ ఉంటే రేపేంట్రా ప్రోగ్రాము అన్నాడు. లేదురా రేపు మాత్రం నేను అంజలికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను రా అంటే అంత స్పెషల్గా చెప్తున్నావు అన్నాడు. ఏదో మా ఇద్దరికి అఫేర్ ఉన్నట్టు. అమ్మాయి ఎవరో కూడా తెలియదండి, నేను చూడలేదు కూడా అమ్మాయిని, ఎప్పుడు మాట్లాడిన కూడా లేదురా బట్ సీ సంథింగ్ స్పెషల్ అన్నా. సంథింగ్ స్పెషల్ అంటే నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నాడు వాడు. కదరా, చాలా పద్ధతిగా ఒక భావోద్రేకంతో జెన్యున్ ఇమోషన్తో రా దిల్సే అనే ప్రోగ్రాం అమ్మాయిని చూసిన తర్వాతే ఆ పేరు పెట్టుంటారా, మనసారా మనస్ఫూర్తిగా మాట్లాడిందిరా. ఏం మాట్లాడిందిరా అన్నాడు వాడు. హలో అండి సార్, నేను వినిపిస్తాను. ఏమండి, బాగానే ఉంటారులేండి, ఇది భావ్యమా అని మాట్లాడిందిరా. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అంటే నాకు నచ్చిందిరా అంటే వాడు చాలా యారగెంట్గా ఉత్తేజ్ నాతో అలా చేయడు. వాడు ఫోన్ తీసి అంటున్నాడు. నేను ఎప్పుడూ ఇలా ఏ అమ్మాయి గురించి వాడి దగ్గర, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి వాడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను రాముగారికి పరిచయం చేసింది వాడే. ఎప్పుడు అసలు అమ్మాయిలు టాపిక్ మాట్లాడాను, నేను మాట్లాడుతున్నందుకు ఏంటి చక్రి మారిపోయాడా అని అనుకుంటున్నాడు అని ఏదో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను వేసుకుంటున్నాను మనసులో అన్నాడు. ఏంటి అని చూస్తే సేమ్ ఎమోషన్, సేమ్ వాయిస్, సేమ్ మెసేజ్. నమస్కారం అండి ఉత్తేజ్ గారు, బాగున్నారా? ఇది మీకు భావ్యమా? అంతేలేండి, మాకెందుకు ఇస్తారంటారు. నేను ఒక్క సెకండ్కి అంటే నేను తెలియకుండా అండి అంజలితో ఇంటర్వ్యూ అనగానే అంజలి అంజలి అనే పాట కూడా మనసులో అసలు ఇలా టగా అని నేను ఒక్క నిమిషం రా అని అన్నాడు. సేమ్ మెసేజ్, సేమ్. ఏమండి, పేరు మార్చింది తప్ప సేమ్ ఎమోషన్, సేమ్ ఎఫెక్షన్, సేమ్ లవ్. నాతో మళ్ళీ నేను మీ ఫ్యాన్ అండి, అంతేలేండి, ఫ్యాన్స్ ఇలాగే చేస్తాను సేమ్. అస్సలు అప్పుడు అర్థమైంది నాకు, నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల అంజలికే స్వయంవరం. నేను ఆయనకి నిజంగా నేను ఫ్యాన్ అని పెట్టలేదు, మీకు పెట్టాను కాదు, నేను నాకు చెప్తున్నా అదొక్కటి తప్ప సేమ్ టు సేమ్.
అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మామూలుగా మనం ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక మెసేజ్ పెట్టుకుని ఎవడైనా హ్యాపీ బర్త్డే అంటే తీసి పేస్ట్ చేస్తూ ఉంటాం. సో అంజలి ఏం చేస్తుంది అంటే ఆ ముందర పేరు మార్చి ఉత్తేజ్ గారు చాలు పెట్టే అది అయిపోయింది, వీడిది అయిపోయింది. నెక్స్ట్ ఇది మీకు భావ్యమా, స్క్రిప్ట్ సేమ్ మళ్ళీ చదవదు, తీసి చక్రి గారు మరి చూసుకుంటుంది అనమాట, మళ్ళీ విని చక్రి గారు ఇది బాగుంది అని పెట్టి. అంటే అండి నేను ఎంత అసలు ఒక అంటే నిజంగా 3 ఏళ్ళుగా అంజలితో ఇంటర్వ్యూ అంటే అసలు అంజలిని చూసినప్పుడు తెలియని ఒక చిన్న ఎఫెక్షన్ కన్నా ఒక చిన్న మొహమాటం. అంటే ఫోన్స్ రాకముందు లెటర్స్ రాసుకునే ఒక ఇమోషన్, ఇవన్నీ నిన్న సాయంత్రంతో పటాపంచలయ్యి డేట్ కూడా చూడండి, ఏప్రిల్ 1 అంటే 3 ఏళ్ళగా ఏప్రిల్ 1 చేస్తా ఉంది. చక్రి గారు అలా నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను మీ ఇంటర్వ్యూ, నో డౌట్ అందులో. ఇవన్నీ ఓకే అండి, కాకపోతే అంజలి మాత్రం అలాగే చెప్పింది నాకు. సో అంజలి నేను నిజంగా అంత రహస్యంగా చెప్పానా సార్? నేను వినిపిస్తాను, నేను ఫోన్ వినిపిస్తాను రహస్యం ఇది రహస్యం అనిపి చూసారా, అస్సలు ఇమోషన్ లేకుండా మాట్లాడుతుంటాను. ఏమండి ఎలా ఉన్నారు అంటే అది రహస్యం కాదు, మనస్సు గుండె లోతుల్లోంచి ఆ స్పందించి నేను అంత అభిమానంగాను అంత భావోద్రేకంతోనూ ఉత్తేజతోటి ఇలాంటి అమ్మాయిలు దొరకరేంటి అసలు. ఇది నేను వాడితో ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు, ఎక్కడుంటారు వీళ్ళంతా అసలు ఏంటో ఈ ఎమోషన్. ఇంకోట అన్నాడు వాడు, వద్దురా విన్నాడ్రా మన ఇద్దరం మెసేజ్లు షేరింగ్ చేసుకోవద్దురా, ఓకేరా. సో వాట్ వాస్ దాట్ యూర్ టాకింగ్ అబౌట్? నెక్స్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం? నేను చాలా ప్రొఫెషనల్గా అడిగాను. ప్రొఫెషనల్ కాదని అన్నానా? ఇప్పుడు మాకు తట్టిన అంటే ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో జరిగిన మా సంభాషణని అంజలితో ఈ ప్రోగ్రామ్ పేరు తెలిసే అన్నారు కనుక షేర్ చేసుకున్నాం. నిజంగా మీ ఇంటర్వ్యూ గురించి 3 yearsగా నేను ఫాలో అప్ చేస్తున్నాను సిన్సియర్లీ. వాడితో 1 year అన్నట్టున్నాను. ఇది వాడిది ఆయింది 1 year, 3 years ఇయర్ మారింది అంతే తప్ప. అంతే మళ్ళీ మీకు ఇది భావ్యమా, ఇది న్యాయమా ఆడేసుకుంటున్నారు సార్. నాకు ఎప్పుడో నేను ఒక 1 year బ్యాక్ ఏదో ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చాను. నా లైఫ్లో ఎప్పుడు నేను ఇమోషన్కి గురవ్వలేదు, బికాజ్ అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఇమోషనల్. నేను ఒక ఎమోషన్కి గురైపోయాను. ఎంత గిల్టీ ఫీల్ అయిపోయానంటే ఇన్ని రోజులు ఎందుకు కాదు, అసలు వాళ్ళకి ఇచ్చినందుకు గిల్టీ ఫీల్ అయ్యారు, ఈ అమ్మాయికి ఇవ్వనందుకు కాదు. అంతేలేండి, నాకు ఎందుకు ఇస్తారు, ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి అంటే మన అప్నా కోయి మన దిల్సే అని అని ఒక సొంత స్క్రిప్ట్ రాసుకున్నానండి. బట్ ఎనీవేస్, కానీ ఏప్రిల్ 1 రోజునే ఇది పటాపంచలు అవటం అనేది నాకు అసలు ఎంత సింబాలిక్గా ఐఎమ్ ఏ ఫూల్ అని, యువర్ ఎ ఫూల్ అని ప్రూవ్ చేసింది. ఎస్ ప్లీజ్ గెట్ గోయింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూ. నాగులపాటి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని అంటే మిమ్మల్ని గుర్తుపెట్టేది ఎవరు? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళు కూడా గుర్తుపట్టండి కదా, ఎవరు గుర్తుపట్టరు అంటే. అమ్మ నన్ను అసలు ఇంటి పేరుతో ఒంటి పేరుతో పిలవదు కదా, అమ్మ బాబు అని పిలుస్తారు ఇంట్లో. సో ఐ డోంట్ నో అసలు మా మదర్ నన్ను ఎప్పుడైనా చక్రవర్తి అని పిలిచారో కూడా తెలియదు నాకు. ఐ డోంట్ నో. మా అక్క నన్ను తమ్ము అని పిలుస్తుంది. ఓకే. సో అండ్ యాజ్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఉన్న ఫ్రెండ్స్ వెరీ లిటిల్ వన్స్, ఉత్తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, నా అక్వెంటెన్సెస్ అవ్వచ్చు, వాళ్ళందరూ దే కాల్ మీ చక్రి. సో నో, కేవలం నేను కూడా పేరు ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే ఇలా ఆధార్ కార్డులో చూపించినప్పుడు తప్ప దేనికి వెనక్కి రాదు. ఓకే. డోర్కి ఏదో అంటించారు, స్టూపిడ్స్కి టైం లేదని. అది నిన్న సాయంత్రం 7:30 తర్వాత డోర్కి పెట్టాను. ఎందుకో నా ఇష్టం, నా డోరు. నిన్న అంటే ఒక ఇమోషన్కి గురయ్యానండి నిన్న, దాని తర్వాత ఇది పెట్టాలని పెట్టాను. అయితే నేనే స్టూపిడ్నా అన్నానా? మరి అంతే కదా. అంటే ఇది ఒకటే ఇమోషన్ ఉంటుందా నాకు?
వేరే ఎమోషన్ ఉండదా? ఇంకో ఎమోషన్ ఏదో గురై ఉండొచ్చు కదా. అవును కదా. ఓకే. సో అంటే ఇప్పుడు చాలామందికి అండర్ ప్లేయింగ్ చేస్తూ ఉంటారు. అంజలి బాగున్నారండి, మీరు చాలా మంచివారు, మీరు చాలా మంచి, నాట్ యూ, నో ఐఎమ్ నాట్ సెయింగ్. చాలామంది అండర్ ప్లే చేస్తారు. ఎలా తెలుసా? మీరు చాలా గొప్పవారండి అంటూ ఉంటారు. అందరం అదే మాట్లాడతాం, ముందు వెనకాల అందరం అలాగే మాట్లాడతాం, ఏది నిజం చెప్పాం. అందరం ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ప్రిటెండ్. నేను దాని గురించి మాట్లాడలేదు. మీరు ఒకరు, ఆర్జీవి గారు ఒకరు, మీకు కొంత బంచ్ ఆఫ్ గ్రూప్ ఉంది. వాళ్ళు మాత్రమే పిచ్చోళ్ళు, అందుకనే అంటారు. వాళ్ళు మాత్రమే మొహం మీద కుండ బదులు కొట్టినట్టు మాట్లాడేస్తారు. అందుకని పిచ్చోళ్ళు అంటారు. ఎందుకంటే అలా ఏమనుకోవట్లే, ఇంటెలిజెన్స్ అంటున్నారు తెలుసా మీకు, ఇంటెలెక్చువల్స్ అంటున్నారు. అన్నారు ఎందుకు అంటే అదే అంటున్నారు, కావాల్సిన వాళ్ళు అంటారు, మాకు కావాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చాలామంది దే వాంట్ పీపుల్ టు థింక్ దే ఆర్ గుడ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఏం చేస్తుంటారు, మీరు చాలా ఎక్కడ సార్ మీరు చాలా తెలుగు వెళ్ళారంటే నేను కాదు అని మామూలుగా అంటూ ఉంటారు జనరలీ. నా ప్రాబ్లం ఏంటంటే అంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాడు నాకన్నా ఇంటెలిజెంట్ కాదు అని తెలిసినప్పుడు కూడా ప్రిటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఇంటెలిజెంట్ అని చెప్పేయాలండి. అండర్ ప్లేయింగ్, సబార్డినేషన్ చేయకూడదు. ఎందుకు చెప్పనా? కరెక్ట్. అప్పుడు వాడికి ఫస్ట్ అర్థం అవుతుంది, ఒరే నేను నీకు తెలుగురా, నాకు టైం లేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పాను. అండ్ స్టూపిడ్స్, ఐ డోంట్ హ్యావ్ టైం ఫర్ స్టూపిడ్స్ అని అంటే, ట్రస్ట్ మీ, నాకు తెలుసు 3-4 ధైర్యంగా వాక్ చేశారు నా ఆఫీస్లోకి. మిగతా వాళ్ళు అందరూ మాకేనా అన్నారు. ఐ లవ్డ్ ఇట్. సో నేను పెట్టినది కరెక్టే అని. పెట్టింది 100% కరెక్టే. బట్ టైం వేస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రారు. మీరు తెలిసిన వాళ్ళు, మీరు బాగా తెలిసిన వాళ్ళు డెఫినెట్గా వస్తారు, నో డౌట్. అదే నేను అది ఎందుకు పెట్టాను అంటే టు లెట్ దెమ్ నో దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టూపిడ్స్ అని పెట్టాను అంతే. అసలు యు ఆర్ స్మార్ట్. ఎందుకో 3 ఏళ్ళు ఆడుకుందండి నాతోటి అస్సలు. సరే నేను అలాగే అనుకుందామా, ఒక్క మెసేజ్ మీ వైపు నుంచి వచ్చిందా? నేను వాయిస్ పంపిస్తే మీరు ఒక్క వాయిస్ అన్నా పంపించారా? అంటే నేను ఏమనుకున్నానంటే ఒక్క మెసేజ్ అన్నా అదే అప్పుడు లేదు కదా. ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా అసలు మీరు? అంటే అక్కడ నాకు అప్పుడు వచ్చిన మ్యూజిక్ అంటే నిజమైన అమ్మాయి భావ్యమా మీకు, దీంట్లో ఎంత డెప్త్ ఉంది అని అనుకున్నాను తప్ప April 1st రోజున పటాపంచలు అవుతుందని అనుకోలేదు. ఎనీవేస్ దాని గురించి మనం అలా ఇంటర్వ్యూ అంతా మాట్లాడుకుంటూనే ఉందాం. సో దట్స్ ద రీజన్ ఐ పుట్ దట్ బోర్డ్ కాల్డ్ స్టెప్. అది ఆ స్టూపిడ్ వెనకాల ఉన్న చిన్నపాటి స్టోరీ. అమ్మ చాలా మంచి క్లాసికల్ సింగర్. మీ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు ఇటువైపు టర్న్ అవ్వడానికి, ఇందులో ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏంటి? జనరల్గా అమ్మ అంత మంచి సింగర్ అయినప్పుడు మీరు చాలా, ఇప్పుడు మీరు పాడినట్టుగా నాకు అర్థమైంది ఏంటంటే మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. లేదు అంటే ఐ టోటలీ అది చెప్పే కదా, నేను అందరిలా ఎక్కడండి అని అన్ను. అది 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 అసలు ఆ సబార్డినేషన్ ప్లే చేయడంలో ప్రపంచంలో ఎంత ఇష్టమో, ఎక్కడండి అంత లేదండి, నేనేదో కొంచెం. నేను ఒకసారి ఒక మహానుభావుడు, నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టుకున్నాడా కాదన్నాడు. మరి మగ్గ అవ్వకుండా కూడా చేంపికుదామని వచ్చామన్నా. ఒక చిన్న మగ్గని అవ్వాలి కదా, అంటే నీటి బొట్టు వచ్చేస్తావు పీకడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది అంజలి, వాడు ఫ్లైట్ ఎగరేసే ముందర పైలట్ మన అందరం కూర్చుని ఉంటే కాదు ఫ్లైట్ ఎగరేయటం అనేది చాలా గొప్ప విద్య. నాకు పెద్ద రాదండి, ఇంతే వచ్చు అంటే కూర్చుంటావా? కరెక్ట్గా మనకు అపెండిక్స్ ఆపరేషన్ చేద్దామని డాక్టర్ పడుకోబెట్టి కమాండ్ అని, బ్రదర్ ఇది ఈ విద్య ఒక పెద్ద సముద్రం, నాకు నీటి బుట్టొచ్చు ఉంటావా? మరి ఎందుకు నటన అనేది సముద్రం, దాంట్లో నీటి ఒక బకెట్ అయినా ఈరా అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మా మదర్తో సంగీతం నేను నేర్చుకోలేదు, నాకున్నది జ్ఞానం కాదు వినికిడి జ్ఞానం. అనగా చిన్నప్పటి నుంచి అమ్మ సంగీత కచేరీలు ఇవ్వటము, మ్యూజిక్ కాన్సర్ట్స్లోకి వెళ్ళటము. సో వినగా 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 ఎక్కడో అది అలా 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 వెళ్ళి ఉంటుంది తప్ప
ఐ సో విష్ ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. మా అక్క నేర్చుకుంది, మా అక్క క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంది, వీణ నేర్చుకుంది. బట్ నేను నేర్చుకోలేదు. నేర్చుకుని ఉంటే బాగుండేది. ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్. అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను నేను, అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ టాకింగ్ అబౌట్ మై మదర్. మా మదర్ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డబుల్ డాక్టరేట్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డీలీట్ చేశారు. అండ్ మ్యూజిక్లో ప్రొఫెసర్ ఆవిడ, అండ్ చాలా పుస్తకాలు రాశారు మ్యూజిక్ మీద. సో నేర్చుకోలేదు. సో సినిమాల్లోకి నేను 14th August 1979 80 ఆ రోజున అని చెప్పడానికి ప్రధాన రోజు డెసిషన్ తీసుకోలేదు. ఓకే, నాకు అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినా కూడా నిజమే కనుక మళ్ళీ చెప్పాలి. ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్, అఫ్కోర్స్ అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఆ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే అక్కడ దాని పేరు మర్చిపోయాను. అదేదో ఇలా మన పేర్లు అవి రాసుకుంటే ఇలా గుండ్రంగా తిప్పుకునేవి ఏవో వచ్చేవి. సో దాంతో నా పేరు రాసుకుని నా ఏజ్ పిల్లలు, నా క్లాస్మేట్స్ ఐఏఎస్, ఐపీఎస్, బీఈ, ఎంఈ, ఎంబీబీఎస్ ఏవో రాసుకుంటూ ఉంటారు కదా అందరికీ. నేను సినిమా అని రాసుకున్నా, ఆర్ సినిమా యాక్టర్. దట్ మై సిస్టర్, తన పేరు వైజయంతి, తను ఫస్ట్ చూసి మా అమ్మకి చూపించింది. అంటే మా అక్క కంప్లైంట్గా కూడా చూపించలేదు. మా మదర్ లాగి గోబ మీద కొట్టి జుట్టు పట్టుకుని ఏంట్రా ఇది అని అనుంటే అక్కడికి అయిపోయి ఉండేది మ్యాటర్. అప్పుడు ఈ హార్ట్ బర్న్ ఉండుండేది కాదు అంజలితో. ఆ క్షణాన్ని ఆ రోజున మా అమ్మ కనుక లాగి గోబ మీద కొట్టుంటే 3 ఏళ్లుగా అంజలిని చూద్దామనే నిజం, ఇది మాత్రం నిజమైన నిజం అండి. 3 ఏళ్ళ నుంచి నేను అంజలిని చూడాలి, అంజలితో మాట్లాడాలి, అంజలితో మనసిప్పి మాట్లాడాలి అని నేను చాలా ప్రిపేర్ అయ్యాను. అవునవును, నేను అంజలి అందుకే ఒక మెసేజ్ కూడా పెట్టలేదు కదా. నేను అంటే కాదు, బాగా ఇష్టమైన వాళ్ళకి మనం కొంచెం దాన్ని యాజ్ యు నో ఇంగ్లీష్లో టీజింగ్ అంటాం మనం. సో యూ వాంట్ టు టీజ్ దెమ్, యూ వాంట్ టు వెయిట్ అండ్ యూ వాంట్ టు సీ హౌ మచ్ ఇమోషన్ ఈజ్ దేర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ దేర్ ఇమోషన్ అని అనుకుంటాం. ఆ రోజు మా మదర్ చేసి ఉంటే బాగుండేదండి. చేయకుండా మా మదర్ చూసి చిన్న చిరునవ్వుతోటి, చూడరా యాక్టింగ్ అనేది అవ్వచ్చు, డైరెక్షన్ అవ్వచ్చు, సీ దర్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ రా, సైన్సు ఏదో ఫిజిక్స్ ఏదో అన్ని సబ్జెక్ట్స్ లాగా అదొక సబ్జెక్ట్ రా. చూసారా అంజలి నవ్వుతుంటే నేను డిస్టర్బ్ అవుతున్నానండి, ఇంత కోపం మీద ఉన్న అంజలి మీద. పర్లేదు. సో అందుకని యూ షుడ్ గివ్ ఇనఫ్ అటెన్షన్ టు ఇట్. అదేం పెద్ద ఆక్తాయితనంగా అంటే ఒక 7-8 years కుర్రాడికి వాళ్ళ మదర్ కూర్చుని ఇలా చెప్పటం అనేది క్వైట్ రేర్గా జరగచ్చు. నువ్వు సీరియస్గా తీసుకోరా, తప్పే ఉంది, ఇట్ కెన్ బి ఏ ప్రొఫెషన్ అని వదిలేశారు అక్కడ. మా అమ్మ సినిమాలు చేస్తావా, సినిమాలు ఏంటరా, మన ఇంట వంట లేవు కదా అని ఏం వదిలేసేది. అండ్ దెన్ థ్యాంక్స్ టు మై డాడ్, బై ద ఏజ్ ఆఫ్ 9 హీ మేడ్ మీ ఫినిష్. నన్ను ఆయన వివేకానంద గారివి 16 volumes ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి, 16 volumes. బై ద ఏజ్ ఆఫ్ 9 నా చేత చదివించారు. అండ్ ఐ ఫినిష్ రీడింగ్ బై ద ఏజ్ ఆఫ్ 9. ఓకే. సో అలా ఎప్పుడో ఎక్కడో ఎందుకు ఎలా తటస్థించిందో తెలీదు. అంజలి కాదు, సినిమాలో చేద్దాం వద్దాం తెలీదు అంజలి. ఐ డోంట్ నో వెన్ అండ్ హౌ. సో ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ విత్ ఎవ్రీథింగ్. నాకు చాలా క్వశ్చన్స్ ఉండేవి. మా మదరు ఆవిడకి వీలున్నంత తెలిసినంత నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు అందరికీ పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు అంటే స్క్రీన్ వెనకాల వాళ్ళ నుంచి చేస్తూ ఉంటారు అని. సో ఫస్ట్ అప్పుడే మా మదర్ వాళ్ళు చెప్పారు, ఇదంతా కదరా వెనకాల ప్రొజెక్ట్ ఉండే, అప్పటికి అర్థమై ఉండదు. బట్ ఎనీ విచ్ వేస్, సో మై లవ్ స్టార్టెడ్ సమ్వేర్ ఎట్ దట్ టైమ్. బట్ థ్యాంక్స్ టు వన్ మ్యాన్ కాల్డ్, నేను అంటే ఆయన్ని చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాం చిరంజీవి అంట. ఎందుకంటే ఆయన నాకు హీరో. ఎక్కడో కరెక్ట్గా ఐ వాజ్ లిటరలీ అ టీనేజర్ కిడ్, నాట్ ఈవెన్ టీనేజర్ కూడా కాదు, 13 కదా, కాదు, ఈవెన్ మచ్ బిఫోర్ దాట్. మై ఎక్స్పోజర్ వాస్ ఫర్ చిరంజీవి. ఆయన హిజ్ ఎనర్జీ, హిజ్ డాన్సెస్, హిజ్ ఫైట్స్, హిజ్ ఎనర్జీ. అంటే అందరూ డాన్సెస్ ఫైట్స్ అని అంటారు, డాన్సెస్ ఫైట్స్
కాదు ఇక్కడ విషయం. డాన్సర్స్ వెనకాల డాన్సర్స్ కూడా చేస్తారు, ఫైటర్స్ కూడా చేస్తారు. కాదు, ఇట్ ఈస్ ది ఎనర్జీ. ఎక్కడో కనెక్ట్ అయ్యారు. సో సమ్వేర్ నా ఆలోచనకి ఆయన కూడా ఆర్ధ్యం పోసాడు. చిరంజీవి గారు కనుక ఇండస్ట్రీకి రాకుండా ఉంటే నాకు అంజలి ఫోన్ వచ్చేది కాదు, అంజలి చేసేది కాదు, నాకు ఈ మనసులో ఈ బాధ వచ్చేది కాదు. ఆయన రావటం, ఆయన్ని చూసి నేను రావటం, నేను వచ్చింది రాదు అంజలి నాకు ఫోన్ చేయటం, ఇదన్నీ నిజం చెప్తుంది అంజలి. మీకు ఇది భావ్యమా? అంటే అమ్మాయి తెలుగు భాష మీద మంచి అవగాహన ఉంది. అవును సార్, అవును. అదేతో పాటు భావోద్రేకంతో కూడా మాట్లాడుతుంది. 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే సార్ నేను, అందుకని అసలు టోటల్గా నిన్న 2021 ఏప్రిల్ 1 వరకు టోటల్గా మంచి మీడియంలోనే పెట్టింది ఆవిడ. మంచి భాషతో పాటు ఇప్పుడు భాష వేరు, భాష్యం వేరు, భావన వేరు. ఈవిడ భాష్యాన్ని భావని కలిపి దీని సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవను. దీని తల్లి పెట్టి కదిపి కుదిపి నేను ఎవడైనా అంటే నేను అసలు మెసేజెస్ గుర్తు కూడా ఉంచుకోను. ఈ అమ్మాయి మెసేజెస్ దాచుకున్నా. కెన్ యూ బిలీవ్ ఇట్? సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంటే ఎక్కడైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీ ఇష్టం వేసుకుంటారని. అంజలి మెసేజెస్ దాచుకున్నా. నేను దాచుకుంటే తప్పులేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంటే ఈ రేంజ్లో ఫోన్లో కూడా తల్లి. సారీ చెప్పండి. వ్యూయర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మీకు చాలా సింపుల్గా ఎంట్రీ అంతా చూసేసి మీకు తోచిన కమెంటల్లా ప్రతి ఎంట్రీకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చోట ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటారు. నిజంగా మీరు నమ్మరు, ఒక గెస్ట్కి వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ నెంబర్ పట్టుకుని మేము సోన్ ఇంట్రడ్యూస్ చేసుకుని మా ఇంటర్వ్యూలు ఇవి అని వాళ్ళకి మేము పంపించి వాళ్ళకి నచ్చేలాగా ఒక మెసేజ్ పెట్టి వాళ్ళ చేత ఓకే అనిపించుకుని ఒక డేట్ ఫిక్స్ చేసి ఇంటర్వ్యూ చేసి దాన్ని సక్సెస్ చేసి టెలికాస్ట్ చేసేంత వరకు అసలు మాకు మామూలు టెన్షన్ ఉండదు. దిస్ ఇస్ ఫర్ ట్రూ. మీకు ఈ ఫీల్డ్లో నాట్ ఈవెన్ 1% కూడా మీకు అనుభవం ఉండదు. ఇలా చేసేస్తే బాగుంటుంది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అసలు ఎలా పెడుతున్నారంటే మెసేజెస్. ప్లీజ్ డోంట్ డూ దట్ అన్లెస్ అంటిల్ మీరు మా ఫీల్డ్లో ఉండి చూసి ఇందులో లోటుపాట్లు తెలిసి మీరు మాకు ఒక అడ్వైజ్ ఇస్తే దిస్ ఈజ్ రియలీ బీ యాక్సెప్టెడ్. ఓకే, మా ఈ అడ్వైజ్ ఇచ్చారు, మంచి అడ్వైజ్ ఇచ్చారు, విల్ ఫాలో ఇట్ డెఫినెట్లీ. ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకే, దిస్ ఇస్ మై రిక్వెస్ట్. అది వాళ్ళకి. అమ్మాయి నన్ను డేట్ అడుగుతుంటే డేట్కి అనుకున్నా, అబ్బే ఏప్రిల్ 1 డేట్ గుర్తు చేయడానికి అనుకోలేదు. ఆవిడ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నుంచి నాకు అర్థమైంది అంటే డేట్ కావాలంటే అనుకున్నా. ఎనీవే, అంజలి సేమ్ ఏం మాట్లాడుతున్నాం మనం ఎక్కడో నిజం చెప్పండి. నేను ఉన్న మాట అడుగుతున్నాను. నిజంగా గనక నేను అలాగే అడుగుంటే మీరు నాకు ఎంట్రీ ఇచ్చిండేవాళ్ళ? నేను అలా అడిగినందుకే ఇచ్చాను. ఆ భావానికి లేదు. ఆ భావంలో చాలా సిన్సియారిటీ, జెన్యూనిటీ ఉంది తప్ప అసభ్యకరమైన లేదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అంటే అసలు లవ్లో పడితే ఇలాంటి అమ్మాయితో పడాలి అన్నంత అద్భుతంగా చెప్పింది. సరే పడదాం లవ్లో అని అనుకుంటాం కదా. అది నాకు అర్థమైందంటే యు ఆర్ ఇన్ క్యూ. ఉత్తేజ్ గారు ఏం చెప్పారంటే ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావు కదరా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అని కూడా చెప్పారంట కదా. నాకా? ఎప్పుడు చెప్పాడు అది? ఇందాక అన్నారు ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు. ఎంత స్టూపిడ్గా మాట్లాడుతున్నాడు వాడు. లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్ లవ్ ఈజ్ లిమిటెడ్? యు ఆర్ రెడీ నౌ? అఫ్ కోర్స్, ఆన్ కెమెరా. వాట్ ఆర్ యు సేయింగ్ అండి? మీ మేడం వింటారు, ఏమన్నా అనుకుంటారు. ఏంటండి ఈ అమ్మాయి నా గురించి ఇంటర్వ్యూ చేశాను, రీసెర్చ్ ఇప్పుడే మీకు చెప్పింది. మేము ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ చేస్తాం. అవును. అసలు అమ్మాయికి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నన్నే అంది యూ టాక్ యువర్ హార్ట్ అవుట్ అని. నేను ఉన్నమాట చెప్పాను. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటే ఎంత పెద్ద ఏమైపోతారు వీళ్ళంతా ఇదివరకు ఎక్కడ దొబ్బించుకున్నారని కూడా అన్నవాడిని. అలా అంత భావోద్రేగానికి అమ్మాయి మనని గురి చేస్తూ ఉంటుందండి. మనం ఫర్దర్గా ఇంకా ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఈ విషయం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో వాట్స్ నెక్స్ట్ క్వశ్చన్ అంజలి? కానీ అంటే నేను మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళ దగ్గర నేను ఏంటంటే నాన్నగారు చాలా మీ చిన్న ఏజ్లోనే కాలం చేశారని, అమ్మాయి మిమ్మల్ని అంతా అమ్మ నాన్నయ్య చూసుకున్నారని. అమ్మ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటే అమ్మతో ఒక్క ఫోటోనే పెట్టుకున్నారు, కారణం ఏంటి? ఇవాళ దిల్సే ఇంటర్వ్యూలో నిజం చెప్పాలంటే
మా అమ్మ ఆస్తి నా పేరు మీద రాయలేదండి ఇంకా, అందుకని ఇదంతా అన్నమాట. నాకు మీరు ఇన్ అండ్ డౌట్ తెలుసు, నాకు మీరు ఇన్ అండ్ డౌట్ తెలుసు. నేను ఒక విషయం చెప్తా వింటారా, అంటారా? మీరు మీడియా ముందు ఉన్నట్టుగా మీరు ఒరిజినల్గా ఉండరు. మీకు చాలా రిలేషన్స్, అమ్మ, అక్క, తమ్ముడు, వైఫ్ అని అంటే యూ హ్యావ్ యువర్ ఓన్ వాల్యూస్ డెఫినెట్గా. ఆన్ కెమెరా ఏంటంటే ఏదో కాసేపు అలా మాట్లాడేసి మీడియా ముందు సరదాగా వెళ్ళిపోతారు. బట్ యూఆర్ నాట్ దట్. ఐ నో. ఓకే, అంటే ముద్రకాళ్ళ బంధం అనమాట. కాదు, నేను నా ఒరిజినల్ సెల్ఫ్ని కంట్రోల్ చేసేయడానికి అంజలి చూసారా, అప్పుడు కూడా కాదండి, ఇంకా సెకండ్ రోజును కూడా కంటిన్యూ చేయటం ఫస్ట్తో పాటు. ఓకే, నో సి యాక్చువల్లీ మదర్ మీద ఇష్టం ఉండటం అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు అంజలి. ఎందుకు అవుతుందంటే హిందీలో అంటే తెలుగులో కూడా ఉన్న సామెత, నేను హిందీలో చెప్తాది, ఏక్ హాత్ దే ఏక్ హాత్ లే అంటారు. అంటే మనకు తెలుగులో కూడా యథా రాజ తదా ప్రజ. సో చిన్నప్పుడు మన పేరెంట్స్, అందరు పేరెంట్స్కి పిల్లలంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళని ఎప్పుడైనా తిట్టినా కొట్టినా కూడా వాళ్ళ మంచికే చేస్తారు తప్ప వాళ్ళని కష్టపెడదాం ఇబ్బంది పెడదాం అని కాదు. బట్ నాకు మా పేరెంట్స్కి, నాకు మా మదర్కి ఉన్న తేడా ఏంటంటే మై మదర్ టుక్ కేర్ ఆఫ్ మీ సో వెల్. I don't know about others, and she was very, very understanding. She's still understanding, and my mother has been exceptionally exceptional. నా అంబిషన్స్, నా ఏమో, నా గోలు చెప్పినప్పుడు తీసి పారేసి అవి మనకెక్కడ సాధ్యం రా, మనం ఏదో చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాము అని ఒక్క డిస్కరేజ్మెంట్ ఇస్తే, మా అమ్మ చెప్తే నేను డిస్కరేజ్ అయిపోయామండేమో. సో జనాభా మామూలుగా చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ సెడ్ వన్ ఈజ్ ట్రూ. ఏంటంటే నేను ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడతాను, ఐ టాక్ టు ఎంటర్టైన్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు 1 hour, 30 minutes, 20 minutes, 15 minutes, దే జస్ట్ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు హిప్పీ సినిమా చేస్తున్నప్పుడు కార్తీక్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు నాతో, చాలా నాకు బాగా ఇష్టమైన కుర్రాడు అబ్బాయి. ఇట్ వాజ్ రియలీ డిసప్పాయింటింగ్. సో ఒకరోజు ఆ మనసులో దాచుకోలేక నాతో అనేసాడు, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను జేడీ గారు మీతోటి అని. దేనికి కార్తీక్ అన్న, నేను అంటే మీ గురించి విని తెలుసుకుని అసలు సెట్లోకి బియర్ బాటిల్తో దిగి, అంటే అది విన్నాను కదా, నేను అలా విన్నాను. అవ్వంగానే వారు అమ్మాయి వచ్చి ఒక కార్లో వెయిట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుందని అనుకున్నాను. మీరు ఏంటి తాగరా, యూ నెవర్ టచ్డ్ ఆల్కహాల్ అన్నాడు. లేదా, నెవర్ టచ్డ్ ఆల్కహాల్. అండ్ దెన్ నాకున్న సుగుణాలన్నీ అతను చెప్పి, నేను చెప్పేవారు పిచ్చోడా, ఇవన్నంత మాత్రాన్న మంచివాడిని అనుకోకు, ఈ పైన బుర్రలో పిచ్ అని ఒకటి ఉంటుంది, అది చాలా కావాల్సినంత ఉంది. సో మంచి గుణాలు, సుగుణాలు అనేది ఇట్స్ ఎ రిలేటివ్ థింగ్, ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ థింగ్. సో అమ్మని ప్రేమించడం, తాకకపోవటం, పద్ధతిగా ఉండటం, చాలా ప్రిన్సిపల్డ్గా ఉండటం అనుకునేది చాలా మంచివాడిని అనుకుంటే కనుక ఫోన్లో అంజలి గొంతులో విని మోసపోయినట్టు. దేవుడా, ఏంటి దేవుడా యా, చూసారా, పరీక్షించాను, మీరే నా దేవుడు అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు దేవుడా అంటే ఏంటి అంటే దేవుడా అన్నాను అంటే చెక్ చేశా. ఇది తగిలించుకున్నారు చేతికి దెబ్బేదో, అంజలి కోసమే. అంజలి ఆడేసుకుంటున్నారు సార్ నన్ను. లేదు, నిజం. అందుకే టీషర్ట్ వేసుకుని ఇలా పెట్టుకొచ్చినా అనమాట, అంజలి అడక్కపోతుందా. మీరు అన్ని ఇంటర్వ్యూల్లోనూ టీషర్ట్సే వేసుకున్నారు. చెప్తే నేను షర్ట్ వేసి కూర్చునేవాడిని కదా అంజలి. మళ్ళీ ఇదొకట, నిన్న సాయంత్రం షర్ట్ ఇప్పించేసింది నా చేత, అది వేరే విషయం. నేను హిప్పీ సినిమాకి ప్యాంట్ ఇప్పాను, ఈ అమ్మాయి షర్ట్ ఇప్పించింది. ఎవరైనా చూస్తే నేను నిన్నే మిమ్మల్ని ఏమైనా కలిసానేమో అని అనుకుంటారు. అసలు మీరు నేను అమ్మాయి జీవితంలో ఇప్పటి వరకు కలలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, మాట్లాడలేదు, చూడలేదు. అది మరి కానీ జన్మ జన్మల బంధం, అనుబంధం ఉన్నంత దింపింది. అది కాదు సార్, పోనీ అది కంటిన్యూ చేద్దాం అంటున్నాను. నాకు అభ్యంతరం లేదు, కానీ ఉత్తేజ్ మాట విన్న తర్వాత ఉత్తేజ్ గారు, నేను అందుకే అన్న మధ్యలో ఎంట్రీ మీరు కూడా కూర్చోండి బాగుంటుంది అని అన్నాను. వద్దొద్దు అంజలి, కనీసం ఇద్దరినే విడివిడిగా చేద్దాం, ఇద్దరిని కలిపేకు మా ఇద్దరిని అని అన్నేసి వెళ్ళిపోయారు.
అది నేను ఎందుకు వచ్చాను రా నిన్న నీ ఇంటికి, ఈ భ్రమలో బ్రతికేస్తుంటే బాగుండేది. ఎస్ నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడున్న మీ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ ఈ ఖచ్చితత్వం కానీ మీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? ఫస్ట్ నుంచి అంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని, బికాస్ అదే నచ్చాయి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు, నన్ను కాదు జనరల్గా వీడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు అంటాడు, కొంతమంది భలే ఇన్వాల్వ్ అవుతాడు అంటారు. నేను దానికి లెక్క ఏం చెప్పనా, డైరెక్టర్ నచ్చితే ఇంటర్ఫియరెన్స్ అండు, డైరెక్టర్ నచ్చితే ఇన్వాల్వ్మెంట్, నచ్చకపోతే ఇంటర్ఫియరెన్స్. అలాగే బికాస్ సమ్వేర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిగార్డ్ ఫర్ మీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని మీరు అనుకుంటున్నారు కదా. బట్ చాలామంది దీన్నే అందంగా అడుగుతారు, అంటే పిచ్చి ఇప్పుడే ఉందా, చిన్నప్పటి నుంచి ఉందా, పుట్టినప్పటి నుంచి ఉందా అని అడుగుతారు. నచ్చిన వాళ్ళు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని. ఇప్పుడు విషయం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సా, ఇంటెలిజెన్సా, అరగెన్సా తెలియదు నాకు, నిజంగా తెలియదు. అది అరగెన్స్ అయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ తోటి, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ తోటి మా బిలీఫ్ వస్తుంది, బిలీఫ్ తోటి మన బాడీ స్ట్రక్చర్ వస్తుంది. లేదు నేను అంజలి వైపు రావట్లేదు, అమ్మాయి నవ్వుతానికి ప్రయత్నిస్తూ ఉంది. కాదు సార్, ఏసీలో ఉన్నా నాకు చెమటలు వచ్చేస్తున్నాయి, లిటరలీ చెమటలు వస్తున్నాయి. జస్ట్ నిన్న సాయంత్రం వరకు నాకు చెమటలు వచ్చాయి. ఎలా కలవాలి, అంజలికి బొకే ఇవ్వాలా, అంజలికి కేక్ ఇవ్వాలా, చిచ్చి కేకులు అవి ఇవ్వకూడదు, అది కాదు కదా. అమ్మాయి మాట్లాడిన పద్ధతిలో అయితే అసలు ఏమిటి అనుకున్నాను, టోటల్గా అసలు టోటల్గా ఏసీ కూడా ఆఫ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, సో మన కాన్ఫిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది మన వాగ్దాటి. సో ఐ వాజ్ నెవర్ ఎవర్ ఇన్సెక్యూర్, నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్సెక్యూర్గా లేను. సో మేబీ అదే అంటే మళ్ళీ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్రాటప్, మనం పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు, వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఇంత. కానీ అమ్మ వాళ్ళు మీరు పుట్టని క్రితం నుంచి వెల్ ఆఫ్ కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చిన ఎడ్యుకేషన్ బేస్డ్గా మీరు జాబ్ చేయకపోయినా మీకు నడిచిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ వెల్ ఆఫ్ కాకపోయిండుంటే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళ సార్? అంటే ఇంకొక విషయం చెప్తాను నేను నా ఉద్దేశం, మా అమ్మ అంత చదువుకుని, మా అక్క అంత చదువుకుని, విచిత్రంగా పని పాట లేదా, మా అక్క మొగుడు వాడు కూడా తెగ చదివేసి, అమ్మ ఎప్పటికీ పని పాట లేవు అంటే వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కనుక చదివేస్తూ ఉంటాడు. నా ఉద్దేశం ప్రపంచం అంతా 8th క్లాస్తో ఆపేయాలి చదువు అని నా ఉద్దేశం. ఎందుకని 6th ఆపేస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. చాలు 6 ఏళ్ళు 6 క్లాసులకి వెళ్ళాం, ఇప్పుడు 4 క్లాసులకి వెళ్తే చాలు. మరి తర్వాత ఎడ్యుకేషన్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎట్టు గాలి వీస్తే అటు వెళ్ళిపోయి. ఇప్పుడు నేను నా విషయంలో నేను అనుకుంది ఓకే రైట్ చెప్పండి. 4 సంవత్సరాలు అప్పటికి నాకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశాలతో నడిచే వయసు కాదు, వినరు. 6వ క్లాస్ ఆపేద్దామని అనుకుంటే తెలియదు నాకు, ఎలాగైనా చేయాలి. 10వ తరగతిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతే ఆపేయచ్చు అని ఒక ఇంటెలిజెంట్ ప్లాన్ వేసాను నేను. అంటే వేస్ట్ అని, ఎందుకంటే నా ఉద్దేశం సినిమాలోకి వచ్చారు. రైట్, సినిమాల్లో ఇప్పుడు ఇక్కడ ఐ టెల్ యూ, పేర్లు చెప్పమంటే చెప్తాను, ఐ డోంట్ కేర్. కొన్ని 100 కోట్ల ఉన్న పీపుల్ కూడా వాళ్ళ డాటర్స్ని కానీ సన్స్ని కానీ లాంచ్ చేసినప్పుడు దే నాట్ గెటింగ్ సక్సెస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. సో 10th క్లాస్లో నేను ఆపేద్దాం అని డిసైడ్ అయ్యా. అని మక్కతో నేను చాలా చాలా క్లోజ్. అక్క 10th ఆపేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ 10thలో సిఈసి అని హెచ్ఈసి తీసుకుందాం అనుకుంటున్నాను అక్క అన్న. ఎందుకు అన్న, అక్క ఎందుకు మళ్ళీ ఎంపీసీలు బీపీసీలు ఎందుకు మనకి అన్న. మా అక్కని ఒరే పిచ్చోడా, ఫెయిల్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎంపీసీతో ఫెయిల్ అవ్వు 10th. అప్పట్లో మాకు ఎంపీసీ బీపీసీ అని ఉండేది. లాజిక్, ఫెయిల్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అయితే బాగుంటుంది. అదే అంటే హెచ్ఈసీ తీసుకున్న వాళ్ళు తక్కువని కాదు, హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ కన్నా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే వినడానికి బాగుంటుంది, వీడికి ఏదో చాలా తెలుసు కెమిస్ట్రీ ఫిజిక్స్ అనుకుంటాను. యువర్ రైట్ అన్న. అన్ఫార్చునేట్లీ అప్పుడు కూడా పాస్ అయిపోయాను. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా
ఎలా అని నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను. వాళ్ళు చాలా దే వర్ సో స్వీట్, దే రిజెక్టెడ్ మై అప్లికేషన్. పనికిరా అన్నారు, అంటే అప్లికేషన్ లెవెల్కి పనికిరా అన్నారు. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. సో అక్కడ మెడ్రాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోతే మనం అక్కడ వెళ్ళిపోవచ్చు అని. అంటే ఏది, ఇమాజిన్ ఐ వాజ్ ఎ 14-15 కిడ్. ఆ టైంకి మా మదర్ వాళ్ళు నాకు ఎంత, హౌ మచ్ ఆఫ్ మెచ్యూరిటీ దే వుడ్ హ్యావ్ గివెన్ మీ. నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోతానంటే నా సొంతంగా వెళ్ళలేను కదా. మై ఫాదర్ హ్యాస్ టు సపోర్ట్ మీ, దే సపోర్టెడ్ మీ. దాంట్లో ఫినాన్సెస్కి సంబంధం లేదు అని చెప్పి ఇక్కడ పాస్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో మళ్ళీ, సారీ ఇందాక నేను తప్పు చెప్పాను, 10th రెండే ఉండేవి, ఎంపీసీ అండ్ బైపీసీ. ఇంటర్మీడియట్కి హెచ్ఈసి, సిఈసి ఇవి ఉంటాయి. సో అంటే జనరల్ కాంపోజిట్ ఉండేది 10th. ఎస్, ఐఎమ్ సారీ. చూసారా, చదువు రాని వాడితే ఇంటర్వ్యూ పెడితే ఇదే కన్ఫ్యూజ్ అవుతాం. ఆయన ఎవరో చెప్పారు చూడండి మధ్యలో అలా. సో నథింగ్ లెస్ దెన్ దాట్. నేను తెలియని కాదని చెప్తుంటే వీళ్ళు వినరు. సో 10th మాకు ఎంపీసీ కాంపోజిట్ టు జనరల్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. సో మా అక్కతో నేను జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటా అంటే వద్దురా కాంపోజిట్ తీసుకున్నాను. మా అక్క నాకు ఇంటర్మీడియట్గా సలహా ఇచ్చింది, ఎంపీసీ తీసుకుని ఫెయిల్ అవ్వాలి. రైట్. కొన్ని అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా పాస్ అవ్వలేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా. పాస్ అయిన వెంటనే ఉత్తేజ్ గారి ఫ్రెండ్ అయ్యాడు. 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. అవ్వంగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే రాము గారిని కలిశాను. సాధారణంగా మీ అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా, 14-15 when I met అని. సో అన్ఫార్చునేట్లీ నేను ఐ వాజ్ 15+16 when I met రాము గారు. శివ నాకు గడ్డ మీసం లేదు, ఆ కథంతా తర్వాత నేను చెప్తాను, తర్వాత నేను అడగనే గడ్డ మీసాలు లేకపోతే ఎలా గడ్డల మీసాలు వచ్చే తర్వాత మాట్లాడదాం. మొత్తానికి శివ వచ్చింది, రిలీజ్ అయిపోయింది. ఇంకా మన ఎడ్యుకేషన్ చెయ్యక్కర్లేదు, దరిద్రం వదిలిపోయింది అని నమ్మకానికి వచ్చేసాను. అక్కడ మళ్ళీ మా మదరు, మా అక్క, రాము గారు, యూ షుడ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. నా చేత ఎంసెట్ రాయించి ఇంజనీరింగ్ ఫినిష్ చేయించారు. కాబట్టి నా మాట విని ఎవరైనా చదువుకుందామంటే ఏమాత్రం మీకు వీలున్న 10th క్లాస్లో ఆపేయగలిగితే చాలా బాగుంటుంది. మీకేమి శుభ్రంగా వెనకాతలు కావాల్సినంత బ్యాకప్ ఉంది, మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది. మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. మిమ్మల్ని చూసి చాలా మంది చదవకపోతే ఇబ్బంది కాదు. బాగున్నారు మీరు కూడా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ లాస్ట్ మై డాడ్, 9th ఉన్నప్పుడు. సో ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు కానీ ఫ్రమ్ దాట్ ఏజ్ టు టిల్ ద పాయింట్ ఆఫ్ టైమ్ టు ఇంటర్మీడియట్ ఫర్ 3 years మేము చూసిన ఫైనాన్షియల్ డిప్ కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఐ థింక్ ఇట్ వాజ్ హారబుల్. ఆ రోజుల్లో ఇప్పుడు ఉందో లేదు తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండేది. సో వెన్ మై ఫాదర్ డైడ్, గవర్నమెంట్కి మేము ప్రొడ్యూస్ చేయాలి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని. చేస్తే వాళ్ళు కరెక్టే లీగల్గా ఈవిడే ఫలానా ఆవిడే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ కాకుండా ఈవిడే ఒకే వైఫ్ అని గవర్నమెంట్ నుంచి వస్తే అప్పుడు అసెట్స్ కానీ బ్యాంక్ కానీ అవన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఈవిడ సెకండ్ వైఫ్ అయ్యి ఉంటే కానీ అది రావడానికి ఒక 3 years పట్టేసింది అంజలి. సో హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి అండ్ ఇట్స్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను 10th ఉండి బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని చిక్కడపల్లిలో ఉండేది. ఐ యూస్ టు టీచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని నేను. అండ్ సుభాష్ చంద్రబోస్ ఎడ్యుకేషన్ అకాడమీ అని మా గురుగారు ఎక్కడున్నారు, ఆయన రాంబాబు గారు, నాకు క్లాసెస్ ఇచ్చి ఏది ప్రాక్టికల్ క్లాసెస్కి 125 రూపాయలు పే చేసేవారు. బికాజ్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్. అది ఆయన్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 15 ఏళ్ల కుర్రాడు టీచ్ చేస్తాను అని చెప్తే నేను చెప్తాను నా ఇష్టం, నేను ఫ్లైట్ ఎగరేస్తాను అని చెప్పచ్చు, ఇచ్చేవాడికి ధైర్యం ఉండాలి. సో ఆయన అప్పుడు ఇచ్చారు. సో 125 రూపీస్ వాజ్ లైక్ ఫర్ అ మంత్ వాజ్ అ హారబుల్ థింగ్. సో నా సినిమాలకి రావడానికి ఇట్ వాజ్ మై డెసిషన్, మై ప్యాషన్. అంజలి, ప్యాషను డెసిషన్కి చాలా తేడా. అందరికీ యాక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ డైరెక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ సినిమాల్లోకి వచ్చేయాలని ఉంటుంది, కానీ కొందరే వస్తారు.
అదేదో సరే అదృష్టం అనండి, లక్ అనండి, బైజ్ అవన్నీ పక్కకి పెడితే మీకు ఒక పిచ్చి ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు మన 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఉద్దేశంతోనే కవిత్వాలు, పాటలు ఇవన్నీ అక్కడి నుంచే పుట్టుకొచ్చినట్టు మీకు ఆ పిచ్చి ఉండాలి. యూ షుడ్ బి ఫ్యాసినేటెడ్ అండ్ యూ షుడ్ బి ఆ ప్యాషన్తో ఉంటే తప్ప యూ కాంట్ అచీవ్ ఇట్. సో నా బ్యాక్గ్రౌండ్కి సంబంధం నా లేకపోయినా ఇట్ వాజ్ మై ప్యాషన్ టువర్డ్స్ మై ఫిల్మ్స్ విచ్ మేడ్ మీ, నాట్ మై బ్యాక్గ్రౌండ్. సో I don't think in my entire life I would have ever shared this, but from point of 1983 to 1984 నుంచి దాదాపుగా 88 వరకు అంటే మాకు అసలు ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్వైవల్. ఇంటికి అంటే అన్ని ఇళ్ళుండి అంత ఇల్లుండి అన్ని ఇళ్ళుండి కూడా అద్దె కట్టుకోవడానికి కష్టపడే ఫేజ్ చూసాం. లక్లీ మై మదర్ ఆవిడ హాబీగా చేసే, ఆవిడ అప్పటికి లెక్చరర్గా వర్క్ చేసే కాలేజ్లో, మ్యూజిక్ కాలేజ్లో వర్క్ చేసేవారు. అది దాట్ బికేమ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. సో అప్పుడు కూడా నా పిచ్చి కానీ నా సినిమా పట్ల నాకుండే అభిప్రాయం, అభిమానం తగల. సో అది విషయానికి. కానీ అంజలికి తెలుసు, అంజలికి నా మనసులో అన్న మాట తెలుసు. అప్పుడు అలా లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే గబుక్కునే మా ఆస్తులన్నీ మాకు వెనక్కి వచ్చేసి ఉంటే నేను కూడా ఎందుకు నాకు ఈ సినిమాలు, మనకి ఆస్తులు ఉన్నాయి కదా డ్రిఫ్ట్ అయిపోయి ఉంటే. 3 ఏళ్లుగా అంజలి వాయిస్ మెసేజ్లు విని ఇది నిజం కాబోలు ఏమేమో అని ఏమేమో ఆలోచించుకుని. సార్ చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, నేను మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేశాను అనుకుంటారు. అమ్మాయి నన్ను మిస్లీడ్ చేయలేదండి, నేను మిస్లీడ్ అయ్యాను అంటున్నాను. నేను అమ్మాయి తప్పు కాదండి, ఏ అమ్మాయిది తప్పు కాదండి ప్రపంచంలో. ఇంకా ఇప్పుడు ఒక నిమిషం, ఏ అమ్మాయిది తప్పు కాదు, ఈ అమ్మాయిది అంతకన్నా తప్పు కాదు. ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలిసింది నాకు, నిన్నటి వరకు తెలియలేదు. అవుతా ఉంటాయి ఎనీవేస్. కానీ ఒక మాట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట అడుగుతాను. ఆస్క్ మీ. 13-14 ఏళ్ల వరకు తల్లి పెంపకం అనేది ప్రతి పిల్లలకి అది మ్యాండేటరీ, అంటే అవసరం. ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్లో ఒక 10 ఏళ్ల వరకు తల్లి అవసరం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తండ్రి ఒక మార్గం చూపించారని. కానీ చాలామంది, మీ గురించి అని కాకపోయినా చాలామంది ఫ్యామిలీస్లో అది మిస్ అవుతుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. సో నిజంగా ఫాదర్ని పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుందా ఆ ఏజ్లో? ఐ డోంట్ నో. నేను మరి ఐ డోంట్ నో ఇఫ్ యూ ఎవర్ సీన్, ఇఫ్ ఐ హేట్ ఎనీవన్ ఇన్ మై లైఫ్ ఇట్స్ మై ఫాదర్. నేను చాలాసార్లు చెప్పాను ఇది, బట్ చెప్పారు ఐ హేట్ హిమ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంత మంచి ఫాదర్ కనుక మిస్ అయ్యానని. ఇక్కడ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవటమే బెటర్. ఎందుకు చెప్పనా, ఈ లోటు ఎవరికి రాకూడదు, ఈ లోటు గురించి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లోటును అనుభవించే వాళ్ళకి ఎలాగో తెలుసు, తెలియని వాళ్ళకి లేదు, తెలియకూడదు. ఎందుకంటే హాయిగా ఉన్నారు ఆ వయసులో. తండ్రి ఖచ్చితంగా అండ ఉండాలి. ఉన్నవాళ్ళు ఆనందిస్తున్నారు, లేని వాళ్ళు బాధపడుతున్నారు. సో దీని గురించి దిస్ నథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. నా ఎడ్యుకేషన్ వల్ల ఏ మార్పు రాని ఇబ్బందికరమైన విషయం అది. సో వాట్ కెన్ ఐ సే అబౌట్ ఇట్. కానీ మిమ్మల్ని ఇలా బయట చూసిన వాళ్ళు చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఎక్కువ, అందువల్లే ఇతనితో సినిమాలు చేయను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కూడా మీ పద్ధతిని మీరు మార్చుకోకుండా ఇలాగే ఉండడానికి కారణం ఏంటి? ఇది పెళ్లి చూపుల్లో మొహమ్మద్ పడ్డట్టు పడుతుంది ఏంటండి అంజలి. నేను మామూలుగా అంజలిని చూసి నవ్వాను, తను ఇలా ఇబ్బంది పడుతుంది. సి అంజలి, యాటిట్యూడ్ అనేది ఇన్బిల్ట్. అవును కదా. సో సినిమాలు ఎవరైనా చేయకూడదు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఐ కేర్ డ్యామ్ అబౌట్ ఇట్. నేనే సినిమాలు చేయటం లేదు అని నేను అనుకుంటున్నా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్. నేను చేయట్లేదని నేను అనుకుంటున్నా, చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. ఫైన్, ఫెయిర్ అయినా. సో ఇదే చెప్పా, ఆరోగెన్స్కి ఇంటెలిజెన్స్కి ఒక చిన్న లేయర్ తేడా ఉంటుంది.
ఇప్పుడు మీరంటే తెలుసున్న వాళ్ళకి మీరు బాగా అర్థమవుతారు. బట్ అప్పుడే మీరు పరిచయం అయ్యండి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా ఎనీ అదర్ ఫీల్డ్స్ వాళ్ళు అయినప్పుడు ఇదేంటి బాబు ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇంత ఇదా ఉన్నారు, అసలు కొంచెం కూడా డౌన్ టు ఎర్త్ లేరేంటి అన్న పాయింట్లో ఎస్పెషల్లీ కొన్ని అదే ఒక ఇండస్ట్రీస్ విషయం చెప్పనా అంజలి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాతో సినిమా చేద్దాం వచ్చినప్పుడు ఇన్నేళ్ళ నా ఒక క్యారెక్టరు ఒక చరిత్ర తెలిసే వస్తారు వాళ్ళు. పెద్దగా కొత్తగా షాక్ అయ్యేది ఏముంటుంది. కాబట్టి ఇది కొత్తగా వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎందుకురా కొత్తగా వచ్చావు, నీకు ఎందుకురా ఇంత ఆరోగ్యన్స్ నా కొడక నువ్వు అని అప్పుడు అడగాలి. అవును, అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అప్పుడు నా జీవితంలో అంజలి రాలేదు. అయ్యో అంటే నేను ఒక్కదాన్ని అడుగుతున్నానా? నన్ను ఇప్పటికీ ఎవరు అడగలేదు అంజలి. నేను అనేది ఏంటంటే చాలా మంది మొహం మీద చెప్పరు, మన వెనకాతలే మన గురించి వేరే వాళ్ళతో చెప్పేదే ఎక్కువ ఉంటుంది 99%. కాదు అది ఎందుకు తెలుసా, నేను అదే చెప్తున్నా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను మొహం మీద మాట్లాడతాను కాదు. ఓకే, నాకు ఓపిక తక్కువ కాబట్టి వీడి కూడా చెప్పి వీడు వాడికి చెప్పి నాకు ఎందుకు నువ్వు అదవి అని చెప్పేస్తే అయిపోద్ది. రే తెలుసు మీరు చాలా మంచివారండి అని చెప్పి పక్కనకి వెళ్ళి ఎదరా అని చెప్పి నాకు నేను మ్యానిపులేట్ చాలా బాగా చేయగలను, కానీ నాకు ఓపిక లేదు. నేను వాయిస్ ఇంటర్వ్యూ కోసం పంపిస్తే బాగా చెప్పారు కదా మ్యానిపులేట్ చేసి, మామూలుగా చెప్పారా వాళ్ళకి? ఇది మీకు భావ్యమా, ఇది మీకు న్యాయమా అంటే నేను అసలు అంటే ఒక్కసారి for the men who are watching the interview మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఆ మాడ్యులేషన్లో పైగా పొద్దున 11ంటికి పెడితే పర్లేదు, అలాగే రాత్రి పెట్టలేదు అమ్మాయి, కరెక్ట్గా సంధ్యవేళ అంటాం. ఆ గడియల్లో అసలు అంటే ఇటు పగలు కాదు అటు రాత్రి కాదు, అటు సూర్యుడు మొత్తం పోలేదు చంద్రుడు రాలేదు. ఆ టైంలో ఒక అమ్మాయి నమస్కారం అండి ఏం చేస్తాం ఇది వదిలితే అసలు మొన్న అసలు 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 అంజలిపల్లిలో ఎక్కడ ఒకసారి తెలుసుకుని వెళ్ళిపోతే పని అయిపోతుందేమో, అసలు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని కలుద్దామా అసలు అని ఎందుకు అనుకున్నా అంటే మొన్న పెట్టిందండి. ఓరిని అబ్బో ఏం పెట్టింది చూసారండి, నాదండి కర్మ, ఏం చేస్తాం మీరు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. అందరికి ఇచ్చారా మీరు ఇవ్వలేదు? నాకు ఒక్క దానికి తప్ప 3 ఏళ్ళ నుంచి అందరికి ఇచ్చారా ఇవ్వలేదా నాకు చెప్పండి ఒక్క మాట. ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, తీరా ఇచ్చే టైంకి నేను ఇక్కడ ఉండట్లేదు, ఏమైనా పర్లేదు నేను అన్నీ క్యాన్సిల్ చేసేస్తాను, నేను మీకోసం వచ్చేస్తాను అంటే అసలు ఇంటర్వ్యూ పక్కకి పెట్టేస్తాం, మనకి ఇదే వినిపిస్తూ ఉంటుంది, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను సార్ అని కాదు సార్. ఆ రోజు జమ్మల్మడుగులో షూట్ ఉంది యాక్చువల్లీ, వాళ్ళు ఆ రోజు చెప్పారు. నేను అనుకున్నాను ఏంటంటే 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా కదా, మీ ఇంటర్వ్యూ చేసేసి నైట్ బై కార్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరే ఉన్నారు ఇట్ రిస్క్ అంజలి, ఓవర్ నైట్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం రిస్క్ అన్న. నేను ఎంత లోతుల్లోకి వెళ్ళారంటే నా అంజలి కార్ రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నా అంజలి అవుతా అయ్యా బాబోయ్ ఇంత డెప్త్లోకి వెళ్తే అసలు ఏం కాదు సార్, నా ప్లేస్లో ఎవరున్నా మీరు అలాగే చెప్పుండేవాళ్ళు. ఐ నో యూ వెరీ వెల్. Definitely because it's not advisable. I know. It's not advisable, so I told you. But నేను దీంట్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉన్నా కూడా నాది ఓన్లీ టు ఇక్కడ కూడా నా సెల్ఫిష్నెస్ ఏం తెలుసా, టు మేక్ అంజలి తను అలా నవ్వుతూ ఉంటే చూడాలి, చూసారా ఇక్కడ కూడా సెల్ఫ్లెస్నెస్తో మాట్లాడుతున్నాను. Anyway, so what's your next question? స్వప్న నేను ఎక్స్-కొలీగ్స్ ఇన్ TV9 యాక్చువల్లీ. అవునా? గత 18 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవునా? మరి ఎప్పుడు చెప్పలేదు అన్నట్టు. మీ పెద్దవాళ్ళందరూ బాగా పరిచయం ఉంటే అస్సలు తెలియనట్టు ఉంటారు కదా, అలా అనమాట. కాదు స్వప్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తను ఒప్పుకోదు. నేను తనకన్నా తను జూనియర్ని స్కూల్లో, తను అది కూడా ఒప్పుకోదు. సరే కాంప్రమైజ్ అయ్యి క్లాస్మేట్స్ అని చెప్తూ ఉంటాను, 2 ఏళ్ళు జూనియర్ని ఒప్పుకోదు. సరే క్లాస్మేట్స్ అని చెప్తాను, ఒప్పుకోదు. సరే ఇంకేదో దట్స్ నైస్ సీ వన్ బంచం బడి. వెరీ ఎంత క్లోజ్ అంటే మీ ఇద్దరు నువ్వు అనుకుని ఎంత క్లోజ్ మీ ఇద్దరు. అవునా? వెరీ గుడ్. అవునా ఏమిటండి? కాదా? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా? నేనా? చూసారా తనకు అర్థమైపోయింది, నేను కొంచెం అలా పక్కకి వెళ్ళి వచ్చాను.
అంత ఫోకస్డ్గా ఉంటుంది. కాబోలు అనుకుంటాం మనం. మరి ఎందుకు స్వప్న ఎప్పుడు మరి అంజలి గురించి చెప్పలేదు? నాకు 18 ఏళ్ళుగా తెలిస్తే. స్వప్నతో చాలాసార్లు చెప్పాను నేను. ఇది దిస్ ఇస్ టూ మచ్ అసలు నిజంగా. దిస్ ఇస్ టూ మచ్ అసలు. ఇవాళ మాట్లాడాలి మళ్ళీ. వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీరు చెప్పండి, మీ మనసుకి ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు మీరు షేర్ చేసుకునే పర్సన్ ఎవరు ఉంటాయని చెప్తారు? సారీ అనుకోవద్దే, ఆపోజిట్లో చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టినప్పుడు, నా వల్ల ఎవరైనా బాధపడ్డప్పుడు నేనేం చేస్తానని. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ పెట్టడం అంటే యూ వీక్. బాధ పెట్టడం ఏంటి అసలు? ఎవడైనా మెంటలీ ఇంత స్ట్రాంగ్ ఎలా తయారయ్యారు అసలు మీరు? నాకు ఇలా ఉండాలనిపిస్తుంది నిజంగానే. ఒక మాట అనగానే చాలా ఫీల్ అయిపోతాను, దాని గురించి గింజుకుంటాను. ఎందుకు ఇలా అన్నారు అసలు, ఎందుకు ఇలా? నేను సిన్సియర్గా చెప్పను అంజలి, ఇందాక వెన్ యూ స్పోక్ అబౌట్ కమెంట్స్ ఐ అండర్స్టూడ్. అరే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రస్ట్ మీ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు వై షుడ్ యూ కేర్ అబౌట్ దాట్? పొగిడినప్పుడు మాత్రం మనకు నచ్చుతుందా? పొగిడినప్పుడు మాత్రం మీరు బాగా పెట్టారండి కమెంట్స్, ఏమంటే కార్తీక్ గారు మీరు చెప్పినట్టు నాకు చాలా నచ్చింది అంటాం. సపోజ్ ఎవరో ఒక సీమా అనే అమ్మాయి ఏంట్రా అర్థం ఉండాలా వద్దా చెప్పండి. మనం ఎందుకు పట్టించుకోకూడదు చెప్పనా? ఓకే, యూ డూయింగ్ ఏ జాబ్, ఓకే. అండ్ వాళ్ళు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది మేబీ దే కెన్ కమెంట్ చేస్తారు. వై షుడ్ ఇట్ ఎఫెక్ట్ యూ అంటున్నా? ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఇప్పుడు కావేరి, నేనేం చెప్తున్నా అంటే, ఎవరు కదా అంజలి అనే అమ్మాయి కావేరి అని పిలిస్తే ఎవరు అంది. ఎందుకు? తను కావేరి కాదు కనుక కదా. అప్పుడు ఎవడో కమెంట్లో ఏదో పెట్టాడు, ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఓకే, రైట్. అది నేను కాదు కదా. ఎందుకు? ఇప్పుడు కావేరి అనేప్పటికీ పేరు మర్చిపోయాను అనుకుని ఎక్కేద్దాం అనుకుని ఏంటి లవర్ ఉన్నారేమో కదా, చాలా ఉన్నారు, A to Z. బట్ క్వశ్చన్ ఈజ్ నాట్ దాట్. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, కానీ ఏతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎనీవే, సో బాధ పెట్టడం, ఎవడైనా బాధ, నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ ఎంటర్టైన్ పీపుల్ హూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై ఎమోషన్స్. నేను నా మీద ఎవడో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వను, తీసుకోను. సో బాధ పట్టడం లేదు. బాధ పెడతానేమో నాకు తెలియదు. అంటే బాధ పెడుతున్నానని కావాలని పెడితే సేడిజం, అది చేయను. ఎవెన్చువలీ బాధ పెట్టుతూ ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ నాకు బాధ పట్టడం, ఎవరైనా పెడుతుంటే పట్టడం తెలియదు. ఓకే, నో, ఐ డోంట్ ఎంటర్టైన్ దాట్. మీరు యాక్టర్, డైరెక్టర్, రైటర్, కొన్ని మూవీస్కి మీరు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. చక్రి గారిని ఏ డిజిగ్నేషన్ కింద చూస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది? అంజలి, ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పాను, బట్ ఐ టెల్ యూ. ఆర్ యూ మ్యారీడ్ అంజలి? నేను మ్యారీడ్ సార్. ఐఎమ్ మ్యారీడ్. ఐఎమ్ మ్యారీడ్. లేకపోతే అవును, మరి ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఐఎమ్ రెడీ. సో ఇప్పుడు నేను ఏమన్నా అంజలి, యు ఆర్ ఏ డాటర్. మీకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్నారు? తమ్ముడు ఉన్నాడు. ఓకే, తమ్ముడు. మీ మదర్కి యు ఆర్ ఏ డాటర్, తమ్ముడికి అక్క. పెళ్ళైతే రేపు భర్తకి భార్య, పిల్లలు పుడితే తల్లి. ఈ 4 రిలేషన్షిప్స్ తోటి యూఆర్ ఎంజాయింగ్. అక్క అని పిలిచినప్పుడు ఏంట్రా, యూఆర్ కంప్లీట్లీ గివింగ్ దట్ స్పేస్ టు హిమ్. ఏ అంజలి రావే అని అమ్మ పిలిచినప్పుడు యూ గివ్ దట్. రేపు హస్బెండ్ అంజలి గారు, ఎందుకంటే అంతే అలాగే పిలవాలి. అయ్యో, సో అంజలి గారు అయితే గారు, రావు గోపాలరావు లాగా గారు అంజలి గారు అని పిలిచినప్పుడు యూ రియాక్ట్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దే ఆర్ 4 డిఫరెంట్ ఎమోషన్స్ గివెన్ అట్ డిఫరెంట్ స్పేసెస్ కదా. అలాగే యాక్టరు, డైరెక్టరు, ఎడిటరు, లేకపోతే ప్రొడ్యూసరు, రైటరు, దే ఆర్ అన్ని మీలోనే ఉన్నాయి. డిఫరెంట్ ఎమోషన్స్ ఆయా టైంలో ఆ విభాగాలకు సంబంధించి బయటకు వస్తాయి. లైక్ మా మదర్ దగ్గర కొడుకు, అక్క దగ్గర తమ్ముడు, అంజలి దగ్గర మంచి ఫ్రెండ్. నన్ను నిన్న సాయంత్రంతో పంచులు చేసింది. నేను అసలు ఎన్ని అనుకున్నాను తెలుసా అంజలి? సరే, ఏమనుకున్నా? ఎన్నో అనుకున్నా. అవన్నీ ఏం చెప్పా నిన్న ఉత్తేజిత అదే అన్న, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా, ఇలా ఉండాలిరా అమ్మాయిలంటే.
మీ మేడం ఒక నిమిషం వాడు ఈ వాయిస్ విను. ఇది మీకు భావ్య. సరే ఇంకా సరే. యా. సో వాట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ మంచిది? ఏది నన్ను మామూలుగా సతాయిస్తున్నారా? నేను అడుగుదామని ప్రిపేర్ అవుతున్న ప్రతిసారి తిప్పి మళ్ళీ ఎక్కడికే తీసుకొస్తున్నాను నా. అంజలిని చూస్తే నోట్లో మాట రావట్లేదు. నాకు చెమటలు పడుతున్నాయి లిటరలీ. ఏం కాదు, చెమటలు పట్టించే పనిలో యూఆర్ ట్రైంగ్ టు. అసలు నేను కళ్ళజోడు తీసేసే కదా, అందుకే పెట్టుకోండి సార్, బాగుంటుంది. అంజలిని నాకు దేవుడిచ్చిన కళ్ళతో చూడాలనే ఉద్దేశంతో మా డాక్టర్ ఇచ్చిన కళ్ళజోడిని తీసేసాను. నిజం. సో దట్ వాజ్ ది ట్రూ ఇంటెన్షన్. సో దట్ ఈస్ హౌ బాధపడటం గురించి మరిద్దరం మాట్లాడుకున్నాం. కానీ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ చాలా రకాలుగా చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి. కరెక్ట్. సో మీరు ఇప్పుడున్న బిజినెస్ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? See, as you rightly said, everything has to evolve. సో బిజినెస్ స్ట్రాటజీ అనేది ఏమవుతుందంటే అంజలి, యూ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. దాని గురించి ఆలోచించి, అప్పట్లో అలా ఉండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా అని ఆలోచించే అవకాశం ఉండదు. యూ జస్ట్ స్టార్ట్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. ఫస్ట్లో ఓటీపీ వస్తుంది, ఓటీటీ వస్తుంది, అదే వేస్ట్ అని మేము వేస్ట్ అని అది రాగానే చచ్చినట్టు దానికి అడాప్ట్ అయ్యాం. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. వెబ్ సిరీస్, వెబ్ సిరీస్ ఎవరు మేబీ గాట్ అడాప్టెడ్. సో బిజినెస్ అవ్వచ్చు, రిఫార్మ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ యూ గెట్ అడాప్టెడ్. సో దాని గురించి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ స్పెషల్ ఆర్ స్పెసిఫిక్. ఇప్పుడు గనక అప్పుడు మీరు చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడే చేశారు అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు 90s చేసిన సినిమాలు అప్పుడు చేయలేదు మీరు, ఇప్పుడు 2000 ఇయర్ నుంచి మీరు చేశారు, 20 years చేశారు అనుకుందాం కాసేపు. చేస్తుంటే ఇప్పుడు ఎలా ఉంది ఎంత మార్కెట్ అంటే, ఒక సినిమా చేసి చాలా పాపులర్ అయ్యే సిచ్యువేషన్స్ బాగా మనం చూస్తాం. ఎలా పాపులర్ అవ్వాలి అనేది మీరు చూస్తే సుస్మితా సేన్ దగ్గర నుంచి చాలా టాప్ మోస్ట్ హీరోయిన్స్ తోటి మీరు వర్క్ చేశారు. కరెక్ట్. గొప్ప డైరెక్టర్స్తో వర్క్ చేశారు. కరెక్ట్. నెంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి రేవతి గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి చేశారు. బ్రహ్మానందం గారు లెజెండరీస్తో వర్క్ చేశారు మీరు. కరెక్ట్. సో మీరు మిమ్మల్ని ఎక్కువ ఎక్స్పోజ్ ఎందుకు చేసుకోలేదు? అంటే నేను ఇందాకే చెప్పాను, సినిమా అనేది నా ప్యాషన్. సో నా ప్యాషన్, నాకు నచ్చిందే నేను చేయాలి. నాకు ఏదో 10 సినిమాలు నాకు ఇప్పుడు మనం ఎవరైనా ఎన్ని సినిమాలు చేసాను అడిగితే నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ కౌంట్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అంజలి యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ అన్ యాంకర్, ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. యూ డూ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కదా, బట్ కొంతమందితోనే మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది, కొంతమందితోటి పూర్తిగా చేయాలనిపిస్తుంది. అక్కడ తేడా చిన్న మనసే, కానీ యూ డూయింగ్ ఇట్ కదా. ఇప్పుడు నేను అడిగే అంటే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్ ఆన్సర్. నన్ను వరే క్వశ్చన్ అడిగితే ఇదంతా మాట్లాడతావేంటో అని అనుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు జాబ్ ఇది కాబట్టి యూ హ్యావ్ నో చాయిస్. రైట్. నాకు చాయిస్ ఉంది. దిస్ ఈజ్ నాట్ మై జాబ్, దిస్ మై ప్యాషన్. ఇప్పుడు నేను కథ విన్నప్పుడు, నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎక్సైట్ అవ్వాలి. ఆడచ్చు, ఆడకపోవచ్చు. హిప్పీ అనే సినిమా ఫ్లాప్. అప్పుడు ఎందుకు చేశాను చెత్త సినిమా అని నేను చచ్చినాను. ఐ లవ్డ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ నాకు నా వర్కింగ్ ఏ సినిమా ఆడుతుంది తెలీదు అంజలి. ఫ్లైట్లు ఆడితే ఏది ల్యాండ్ అవుద్ది తెలియదు మనకి. ఓకే, చేసినంతకాలం, ఫ్లైట్ ఎక్కినంతకాలం ఆనందించాలి, చేసినంతకాలం ఆనందించాలి. ఈ కాన్సెప్ట్తో నేను బతికేస్తూ ఉంటాను. సో ఆడుతుందా ఆడదా దీని బిజినెస్ బడ్జెట్ను. సో దిస్ ఈస్ హౌ ఐ డూ ఫిల్మ్స్. సో దిస్ ఈస్ హౌ ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. అంటే వీడికి అమ్మాయిలు వీడు పిచ్చోడు అని అనుకోండి. నేను ఒకసారి ఫ్లైట్లో వస్తామంటే ఫ్లైట్ ర్యాకిల్ అవటం మొదలెట్టాను, భయం వేయటం మొదలెట్టింది, నాకు టెన్షన్ పెట్టడం మొదలెట్టాను. నా పక్కన యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ నేనేమో ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నా.
ఒక్కొక్కరు వణికిపోతా ఉన్నాం, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1 వేలో. ఇది పిచ్చి అనుకోండి. ఈ సురేష్ నన్ను చూస్తున్నాడు, కంగారు పట్టలేదు. సో అతనికి పడాల్సిన భయం కన్నా నేను కంగారు పట్టలేదనే విషయం మీద కంగారు పడి, ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దేసి నేను సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. దేర్ ఆర్ సమ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబులస్ లుకింగ్ గర్ల్స్ సిట్టింగ్ దేర్. వెన్ యూ హ్యావ్ టు డై విత్ పీస్ మ్యాన్, వై డూ ఐ వాంట్ టు డై విత్ సురేష్ అని చెప్పాను. సో ద థింగ్ ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ అ గర్ల్. మై యాటిట్యూడ్ ఈజ్ when you want to die, you are really going to die. So what is the point of thinking? So it's better, that the thought was much better, no, to die with sitting with a beautiful girl. ఓకే, భయంతో చావడం కన్నా ప్రశాంతంగా చావడం అనేది ముఖ్యం. నేను చూపించింది, ఐ వాజ్ నాట్ అప్రిషియేటింగ్ యూ. అందమైన అమ్మాయి అన్నప్పుడు చెప్తుంది అనుకున్నా, ప్రశాంతం అని పెట్టింది. భయంతో చావటం కన్నా అందమైన అమ్మాయితో చావటం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరు ఇది కాదు, ఏదో కెమెరా ముందు మాట్లాడడమే ఈ కానీ స్వప్నతో ఎక్కువ టైం గడిపేసింది తిను, అది ప్రాబ్లం. మీరు ఇది కాదు, నిజాలు చెప్పింది స్వప్న. ఎందుకు ఇట్లా నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నావు నువ్వు? అసలు మా మధ్య అసలు మీ టాపిక్ ఎందుకు రాలేదు. ఈ రోజు మీ ఎంట్రీ అని కూడా నేను స్వప్నకి చెప్పలేదు. ఓహో, అయితే ఓకే. ఎప్పుడు మాట్లాడుకుంటామంటే ఇది స్వప్న లైన్. ఆహా, అవునా? అది నాకు నిజంగా తెలియదు. యా, చక్కగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటావు, నీ చూసేది నాకు తెలుసు కదా. అవును, మీరు అది కాదు, నాకు ఇది నేనే అసలు కాదు. మీకు భక్తి లేదు అని చెప్తారు, బట్ మీకు భక్తి ఉంది, భగవంతుడు అంటే నమ్మకం ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు భక్తి అన్నా భగవతి అన్నా నాకు విపరీతమైన నమ్మకం. ఓకే, మీరు నమ్మకపోతే సత్య సినిమాలో మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోండి. బాధలోసే కాటికే అన్న ఒక సాంగ్లో నేను దేవతని ఎలా దండం పెట్టుకుంటున్నానో మీరు చూస్తే మీరు ఆ క్లిప్పింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు భక్తి లేదని ఎవరు చెప్పాడు. నాకు భారమైన భక్తి ఉంది, నాకు భక్తి సంపద ఉంది. నిజం చూసారా? భక్తి అంటే నవ్వుతుంది, భగవతి అంటే నవ్వుతుంది. ఏంటి అమ్మాయి, మాకు భగవతి మీద భక్తి. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా మోసపోయాను. మాలో మా ఇంటర్వ్యూలో మధ్యలో అంటూ ఉంటాం కదా, జర్నలిస్ట్ గుడ్ క్వశ్చన్ అని. ఇది నిజమైన గుడ్ క్వశ్చన్. నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ప్రైమర్లీ నలుగురు. ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు. ఓకే, చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. వెంకట్ గారు అంటే వెంకట్ గారు ఏంటి, కాల్ మీ వెంకట్. సురేంద్ర గారు అంటే సురేంద్ర గారు, కాల్ జస్ట్ కాల్ సురేంద్ర. సో అందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఆయన నాగేశ్వరరావు గారు అబ్బాయి కదా, నాగార్జున గారు బ్రదర్ కదా, మా సినిమా ప్రొడ్యూసర్ కదా, అవుట్ అవుతే ఇంకోసారి ఆడండి అనేవాళ్ళం కాదు. క్రికెట్లో అని లాక్కునేవాళ్ళం. సీరియస్లీ లంచ్ బ్రేక్ అయితే అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్. సో ఇదేమో సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది కాబోలు, ప్రొడ్యూసర్స్ ఇలాగే ఉంటారు కాబోలు అని నా ఫస్ట్ స్టెప్లో మోసపోయాను. అది వాళ్ళ గొప్పతనం అనేది అప్పుడు తెలియలేదు. సో నెక్స్ట్ సినిమాకి వచ్చేప్పటికీ నన్ను తీసేశారు. నేను కూర్చున్నాను, ఆ ప్రొడ్యూసర్ చాలా కోపం వచ్చింది, నన్ను తీసేశారు. సో అలా మోసపోయాను. అంతేగాని ఇప్పుడు మీకు కావాల్సినట్టు అవును చాలా నేను ఇబ్బందులు పడా ఎక్కడ చెప్తాను నేను. అది అద్దండి, నాకు చెప్తే నా అదృష్టం, నా ఫస్ట్ సినిమాతో అమల లాంటి అద్భుతమైన యాక్ట్రెస్, అంత ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్తో వర్క్ చేసే అవకాశం, రఘువరన్, కోట శ్రీనివాసరావు గారు, శుభలేఖ సుధాకర్, అమేజింగ్ యాక్టర్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ మనం తెలుగు వాళ్ళలో ఒక అద్భుతమైన యాక్టర్ని ఇంకా 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 మిస్ అవుతుంటే అది శుభలేఖ సుధాకర్ నా పర్సనల్ ఫీలింగ్. శుభలేఖ సుధాకర్కి మెసేజ్ పెట్టాను 3 రోజుల క్రితం, చక్రి గారి ఇంటర్వ్యూకి వెళ్తున్నానండి, ఎవరికీ తెలియని విషయం ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి, సరదాగా అడుగుతాను.
నో అమ్మా, హీఈస్ రియల్లీ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. నాకు నిజంగా ఈ విషయం తెలియదు నాకు కదా. మెసేజ్ పెట్టారు, ఐల్ షో యూ. కాదు, నాకు నిజంగా తెలియదు కదా ఈ విషయం. అవును, తెలియకుండా ఎందుకు చెప్తున్నానంటే తనకున్న కల్చర్ ఇప్పుడు నేను 15-16 ఏళ్ళ కుర్రాడి నుంచి అప్పటికి శుభలాక్స్ దాకా చక్రవర్తి గారు అస్సలు ఆ మర్యాద పద్ధతి. ఇన్ఫ్యాక్ట్ నన్ను తీసేసిన సినిమాలోకి పాపం రికమెండ్ చేసింది ఆయనే. ఓకే, నన్ను చాలా మంచి యాక్టర్ అండి మీరు చూడండి, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు శివ. నన్ను పాపం ఆయనే రికమెండ్ చేసి సుమన్ హీరో, గౌతమి హీరోయిన్ పాపం పంపించారు ఆయన. నాకేం తెలుసు ఇలాగే ఉండాలి కాబోలు అనుకుని ఇట్టగే ఉన్నా. తేడా కొట్టింది. ఆయన పర్సనల్గా నాకు పెద్దగా తెలియదు కానీ అంజలి, బట్ ప్రొఫెషనల్లీ ఐ లైక్ హిమ్ సో మచ్ అని పెట్టారు. అంటే ఆయనకి పర్సనల్గా నా గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, బట్ నాకు ఆయన గురించి పర్సనల్గా చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఐ రియలీ అదే అంటున్నా కదా, మనం తెలుగులో ఆయన్ని అద్భుతంగా ఆయన చేయాల్సిన చాలా చేశారు, ఇంకా చాలా చేయాలి, ఎందుకో తెలియదు అది ఐ డోంట్ నో సమ్వేర్. సో అలాంటి ఒక మహానుభావులందరితో చేసే అవకాశం వచ్చిన శివాతో, అంత గొప్ప ప్రొడ్యూసర్స్తో చేసి అలాగే ఉంటుంది కావాలి బయట అనుకున్నాను. సో అది నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కొన్ని సినిమాలకు మీరు ప్రొడ్యూసర్ కూడా. అవును. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ప్రొడ్యూసర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, ఒక సినిమా ఫైనాన్షియలీ సక్సెస్ అవ్వాలి లేదా ఒక రూపాయి ఇక్కడ వేస్ట్ అవ్వకూడదు, జాగ్రత్త అనేది ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? నేను ఒకే లైన్లో చెప్తాను. అఫ్కోర్స్ చాలా సినిమాలు తీసాను నేను. యాక్చువల్లీ ఏంటంటే మనం మిస్టేక్స్ చేస్తాం కదా. ప్రొడ్యూసర్స్ నేను చెప్పే సలహా ఏంటంటే చేసిన మిస్టేక్స్ చేయకూడదు, చేసిన తప్పులు చేయకూడదు, కొత్త తప్పులు చేయండి తప్పులు. అనగా మన ఎవరికి ఏం తెలిసావదు. ఒక సినిమాలో డబ్బులు పోయిన తర్వాత ఇంకో సినిమాని ఎందుకు తీశాను తెలిస్తే తీయను కదా. ఇంద్రావతి కూడా అంజలిని ఎందుకు వెంటపడుతున్నాను, తప్పు కదా అని అనుకుంటే అంజలికి ఇన్నిసార్లు అంజలి అంజలి నన్ను ఎన్నో ఇంటర్వ్యూలు పాడమంటారు. ఎప్పుడు పాడను తెలుసా? అవును, నేను పాడను, అస్సలు పాడను. ఎక్కడ మీ వాయిస్ లేదు నిజంగా. ఐ యామ్ రియల్లీ సో హ్యాపీ. నేను బాలు గారు, నేను శివరాజస్వామి గారికి చెప్పాను, మీలాంటి వాడు పాడితేనే ఆయన పాట కాదు ఆయనకి నేను లైఫ్ ఇచ్చాను. చెప్పారు నాకు తెలుసు ఆ లైఫ్ చెప్పాను. అదే అదే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నా ఫోటో పెట్టుకోవాలని ఇంట్లో అని చెప్పాను. ఆయన ఈజ్ ఎ స్వీట్ ఆర్ట్. అదేంటంటే ఎలా అండి అన్నారు. మీరు గొప్ప ఆయన ఒక్కడే పాడేస్తున్నాడు. ఓకే, పక్కన పాడందించిన మనీ సినిమాలో ఎవరితను అని అడిగారు. వింటూనే ఎవరా ఈ పాట పాడింది అని. అప్పుడే కదా బాలు గారు గొప్పతనం తెలిసింది. ఓహో, లేదు నిజానికి కూడా చాలా న్యాచురల్ వాయిస్ మీది. ఆ పాటకి మీ వాయిస్ యాప్ట్ అనిపించింది అందరికీ డెఫినెట్గా. అంటే నా టాలెంట్ నచ్చో, నా టాలెంట్ మెచ్చో వచ్చిన సాంగ్లు కాదు. దాని వెనకాల వేరే స్టోరీ ఉంది. కీరవాణికి నాకు ఆ సినిమాకి కీరవాణి ఫస్ట్ మ్యూజిక్, నన్ను వేరే స్టోరీ తర్వాత చెప్తా. ఓహో, 2 పనులు అవుతాయని చెప్పా కీరవాణికి, 2 సాంగ్లు ఇస్తా అన్నారు తప్ప నా టాలెంట్ నేనేదో అద్భుతంగా పాడేస్తున్నాను కాదు. నేను చెప్పిన 2 పనులు ఆయనకి అయ్యే 2 పాటలు ఇచ్చాడు నాకు. ఒక పాట ఆయన రికార్డ్ చేసే టైంలో ఆయన తీసేశారు, ఆయన మానేశారు. 2 ఏదో ఒకటి జరిగింది కాబట్టి. కాకపోతే 2 పాటలు కంటిన్యూ మాత్రం అయిపోయాను. ఓకే, అది. సో దట్స్ హౌ ఇట్ వెంట్. ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకున్న క్యారెక్టర్స్ నాకు రాలేదను, లేకపోతే ఇంకా నేను ఇవి చేయలేకపోయానను, ఇవి వస్తే బాగుంటుంది, లేదా కనీసం నా ఓన్ ప్రొడక్షన్లో నేను ఇది చేసుకోవాలన్న పాయింట్ ఏమైనా ఉందా సార్? మళ్ళీ నవ్వుతున్నారు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ యూ. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఈ క్వశ్చన్తో ఎప్పుడు. నాకు ఓకే, ఈ క్వశ్చన్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మా యాక్టర్స్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అంటే వాళ్ళు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళతో ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళ. నాకు చాలాసార్లు ఇదివరకు వినేవాడిని, నాకు ఒక బ్లైండ్ వేషం వేయాలి, లేకపోతే ఒక మగవాడి వేషం, వాళ్ళని సపరేట్ క్యారెక్టర్స్ అనుకోవడం ఫస్ట్ తప్పదు. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ చేస్తేనే బాగా చేయగలవు అనుకోవడం ఇంకా తప్పు. అభిలాష చేసి మెప్పించమని చూస్తాను ఎవరినైనా, ఛాలెంజ్ చేసి మెప్పించమని. కమర్షియల్ సినిమాలు ఒకరాగా 2 కృష్ణులు కమల్ హాసన్ సినిమా అయింది, అది చేసి మెప్పించమని. ఇప్పుడు ఐ టెల్ యూ, కమల్ హాసన్కి ఆయనకి ఒకరాగా 2 కృష్ణులు ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దాన్ టు డూ సద్మా అంటే వసంత్ గోర్లా. ఎందుకంటే ఆర్థోడాక్ట్ రోల్స్ అవి.
ఒక అద్భుతంగా ఇది ఇలా ఉంటుంది, వీడు ఇలా ఉంటాడు. ఒక అమ్మాయి ఏమో యాక్సిడెంట్ అయ్యి 16 ఏళ్ళ అమ్మాయి లేదా 20 ఏళ్ళ అమ్మాయి, 6 ఏళ్ళ అమ్మాయి. సో యూర్ ఆల్రెడీ యూర్ క్రియేటింగ్ క్యారెక్టర్. అవును. అరే ఏమీ లేకుండా పెద్దగా మారుతా తోడేస్తాను మా చిరంజీవి గారు చెప్పి అక్కడ డైలాగ్ చేస్తే మేము అందరం జ్వాల సినిమాలో అసలు ఎరగ తీసేసి విజిల్ చేసేవాళ్ళం. అది కదా టాలెంట్. సో నా ఎయిమ్, అంబిషన్, గోల్ శివ అనే సినిమాతో అయిపోయాయి. రైట్. ఓకే, దాని తర్వాత వచ్చినవన్నీ బోనస్. అంతేగాని ఇప్పుడు నేను అలా సినిమా చేద్దాం అనుకున్నా. ఇప్పుడు చేసేవన్నీ నాకు కావాల్సిన సినిమాలే. ఇంకేమిట్రా, సొంత సినిమాలు తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు అప్పుడు కావాల్సిన సినిమాలు. జనరల్లీ మీ డే రొటీన్ ఎలా ఉంటుంది? మీ మజిల్స్ వస్తే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి నేను అసలు ఇలా 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 అంజలికి తెగ చూపించేస్తున్నా. అంజలి చూడలేదు అనుకున్నా, చూసింది. సో ఇప్పుడు దించుకోవచ్చు. అవి దిగట్లేదు మంచిది. అంజలి నేను నిన్నటి వరకు మాత్రం కాదు సార్, నేను నిన్నటి వరకు అనేటప్పటికీ అదే ఎందుకు అనుకోవాలి. సరే చెప్పండి అయితే. ప్రతి మనిషికి ఒక ఏం అంబిషన్ ఉండాలి. ఎస్. నిన్న సాయంత్రం 6:37 వరకు ఒక అంబిషన్ ఉండేది. ఓకే ఓకే. సో ఆ అంబిషన్ కోసం నా దినచర్య ఒక పద్ధతిలో, ఒక ప్రక్రియలో మొదలయ్యేది. ఓహో. ప్రతిసారి ఇది న్యాయమా? ఓహో. అప్పుడు అర్థమైంది గుణపాట నా 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 ఇది అంజలికి ఎంత బాగా అడాప్ట్ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా మాటలు ఉంటాయి. ఓకే. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్, నా దినచర్య ఎలా మొదలవుతుందంటే, కనీసం ఇదన్నా నిజం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏమండి, మీ నాన్నగారి పేరేంటి అంజలి? నాగేశ్వరరావు గారు. మదర్ పేరు? గిరిజ. గిరిజ గారు, నాగేశ్వరరావు గారు. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పమని, మీకు ఇష్టమైతే చెప్పు. మీ అమ్మాయి ఇష్టమైతే చెప్పండి అన్న. అది కంగారు పడుతుంది అండి అమ్మాయి. లేదు, ఇష్టం లేదనుకోండి, అప్పుడు కూడా చెప్పండి. సో నేను మీ మదర్, ఫాదర్, నాగేశ్వరరావు గారికి, గిరిజ గారికి ఏదో నా మనసులో మాట చెప్పుకున్నాను తప్ప. సరే. మీ డే అంటే ఈ రొటీన్ అమ్మాయి ఎలా నా ఉంటుంది? దినచర్య అడుగుతుందండి. సో దినచర్య అంటే అలానే కాదు. సి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా దినచర్య పొద్దునే లేవంగానే యోగా చేసి, తర్వాత భగవద్గీత చదివి. ప్లీజ్ అండి. కాదు, I'll skip అలా the ఉండదు, question. అలా I'll skip ఉండదు. the que- అలా ఉండదు. కాకపోతే ఒకటి మాత్రం, నాకు ఐ కెన్ నాట్ స్లీప్ ఆఫ్టర్ సన్ రైజెస్. సో ఐ హ్యావ్ టు గెట్ అప్. I get up very early. I sleep very late. అవునా? ఓకే. యా, బట్ ఇవన్నీ పక్కకు పెడితే 7 o'clock తర్వాత నేను షూటింగ్ చేయకపోతే నాది ఒక స్ట్రిక్ట్ ఎజెండా, చాలా స్ట్రిక్ట్ ఎజెండా. నేను అందుకే అడిగా, ఎందుకంటే ఎవరైనా చచ్చిపోవాలనుకుంటే 7 లోపల చచ్చిపోంటారు, తర్వాత అయితే నేను రానని చెప్తా. ఓకే. ఎందుకంటే 7 తర్వాత నా పర్సనల్ టైం, ఇట్స్ మై టైం. మీరు చాలా టైం టు టైం చాలా పంక్చువల్గా చేస్తారని నాకు చెప్పారు తెలిసిన వాళ్ళు. అందుకని ఇప్పుడు సపోజ్ చాలామంది ఈవెన్ నాతో సహా ఒక పర్టికులర్ ఒక టైంకి, రోజు ఒక టైంకి జిమ్కి వెళ్ళాలనుకుంటారు. చస్తే కుదరదు. ఒక 1 hour లేటు, హాఫ్ అన్ అవర్ ముందు. లుకింగ్ ఫెంటాస్టిక్. అరే నా భావం చెప్పాను. యూ డోంట్ యూ లుక్ ఫ్యాబులస్. యా, నెక్స్ట్. నో సార్, నేను చెప్పేది నా గురించిందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సరే అయితే భోజనం చేయడం దగ్గర నుంచి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, పర్టికులర్ టైం మేనేజ్మెంట్ అనేది మీరు చాలా బాగా చేస్తారనేది నేను విన్నది. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పని పాట లేని వాళ్ళు టైం మేనేజ్మెంట్ నో 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 ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ సీ ఐ యామ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ టైం. అది మాత్రం నిజం. ఐ యామ్ వెరీ పర్టిక్యులర్. అంజలి, లైక్ ఐ యామ్ వెరీ వెరీ పర్టిక్యులర్. So yeah, I do get up very early in the morning. I can't sleep after 5:30. I'm so used to it. So I start my day early and I end my night very late. అంతే. ఇంకా తప్ప ఇంకేం చేస్తానంటే there's nothing interesting. పర్టికులర్ బైసెప్స్ కోసం ఏదైనా చేస్తారండి? సో మీ హెల్త్ కోసం ఏం చేస్తున్నారో అది చెప్పండి. పోనీ అట్లీస్ట్ హెల్త్ కోసం చెప్పండి. చాలా బోరింగ్గా ఉంటుంది. ఓకే, పర్వాలేదు. మీకు బోర్గా ఉంటుంది, చూసే వాళ్ళకి బోర్గా ఉండదు. నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టూ మెనీ ఇంజరీస్ ఆన్ మై బాడీ, షూట్స్లో వాటిలో వీటిలో. సో ద ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్డ్ ఇస్ ఫిజికలీ ఫిట్ ఉంటే మెంటలీ ఫిట్ ఉంటాం.
ఓకే, అండ్ ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేప్పటికి ఎవరిష్టం వాళ్ళది. బట్ ఐఎమ్ వెరీ పర్టికులర్. ఐఎమ్ ఏ వీగన్, నాట్ ఈవెన్ వెజిటేరియన్, ఐఎమ్ వీగన్, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్. ఓకే. సో అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ హేట్ ఫుడ్. నేను అసలు ఫుడీ కానీ కాదు. నేను మా అమ్మ ఏదైనా హోటల్కి వెళ్తే అసలు మా ఇద్దరం మాట్లాడుకుంటుంటే మెనూ ఓపెన్ చేసి వాడికి బేరర్కి, ఐఎమ్ నాట్ కిడింగ్, మొదటి దాని మీద వేలు పెడతాను నేను, 2 ప్లేట్లు బాబు అని. అంతే. అది గబుక్కనే అది ఇంకే అదే ఆబ్వియస్లీ అది వెజిటేరియన్ డిష్ అంతే. ఐ థింక్ నాకు మా మదర్ దగ్గర నుంచి వచ్చినట్టు నా పోలిక. సో ఐఎమ్ నాట్ ఎ ఫుడీ అట్ ఆల్. ఇప్పుడు నా దినచర్య చెప్తే చాలా బోరింగ్గా ఉంటుంది తెలుసా. ఐ రీడ్ ఎ లాట్. నేను ఇది చెప్దామనే యాక్చువల్లీ. I read a lot, I watch films, I write, I don't meet people, I hate friends, I don't have friends. Even అదే చెప్పి ఈ వెల్ విషర్స్ ఉన్నారు కానీ అదే చెప్తున్నాను, వెల్ విషర్స్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. No, I don't have ఫ్రెండ్స్లో వెల్ విషర్స్ కూడా ఉండొచ్చు కదా. నాకు ఒకే ఫ్రెండ్ ఉన్నాడు తేజు. చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూర్ రైట్, శ్రీను అని రంగీలా సినిమా ఎడిటర్ నివాస్, వాడు నా వెల్ విషరు. శేషురెడ్డి, చల్లా శేషురెడ్డి అని మా చిన్నప్పుడు ఫ్రెండ్ బర్కత్పురా నుంచి లాయర్. తను ఎట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా ప్రొడ్యూసర్ అబ్బాయి. తను నేను ఈజ్ మై ఫెంటాస్టిక్ వెల్ విషర్. అండ్ తను అప్పుడప్పుడు మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కలుస్తూ ఉంటాం. జస్ట్ 20 minutes కోసం కలుస్తాం. దెన్ వీ రియలైజ్ వీ సిట్ ఫర్ 4 hours అండ్ వీ ఫీల్ ఇట్స్ 20 hours. తర్వాత అంజలి అనే ఒక అమ్మాయి ఉంది. 4 o'clock కలిసి 5కి ప్యాక్. మేము ఇంటర్వ్యూ అయిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు టైం అమ్మాయి చేతి మీద కనిపించట్లేదు నాకు. 5:30 లేదు, 5:30 వరకు కూర్చొని మీరు నన్ను సతాయించడం వల్ల మెయిన్ క్వశ్చన్స్ కాదు తెలియటం లేదు. అంటే ఇలా ఉంటాయన్నమాట. అంజలి నాగేష్ గారు, మీ అమ్మాయి అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటుంది చూడండి. తెలియదు యాక్చువల్లీ. అంటే మీకు బేసిక్గా పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే ఇష్టం ఉండదని బోరింగ్గా ఉంటుంది అంజలి. పొద్దున్నే లేచి నేను 5:30కి లేచి మెంతులు నీళ్లు తాగేసి స్ప్రౌట్స్ తినేసి పొద్దున్నే సంధ్యావందనం చేసేసుకుని అక్కడి నుంచి దిస్ ఇస్ బోరింగ్. పొద్దున్నే నేను మా అమ్మ పెచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చుని అక్కడి నుంచి స్నానం చేసేసి ఆఫీస్కి వచ్చి పని చూసుకుని షూటింగ్ లేకపోతే చెప్పేది బోరింగ్గా ఉంటుంది. చదువుకుని ఎడిటింగ్ చేసుకుని తర్వాత సినిమాలు చూసుకుని మధ్యాహ్నం పడుకోవటం చాలా అనారోగ్యం అని తెలిసి పడుకోకుండా మళ్ళీ సాయంత్రం సంధ్యం ముగిసే లోపల భోజనం చేసేసి ఎంత బోరింగ్. ఐ ఈట్ బిఫోర్ సన్సెట్. ఓకే, ఇట్స్ సో బోరింగ్. సో దెర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్. కాబట్టి దాన్ని ఏదో నేను అప్పటికి దాన్ని క్యామోఫ్లేజ్ చేసి ఏదో మాట్లాడదాం అనుకున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. నా పాయింట్ ఏంటంటే ఫర్ ద కామన్ మెన్, గెజ్జి గారు మీ పోలికే కదా, నాకు అర్థమైంది. ఫర్ కామన్ మెన్ ఒక టైంకి లేవడం అన్నా, ఒక టైంకి నిద్రపోవడం అన్నా, ఇన్ టైంలో భోజనం చేయడం అన్నా, ఇన్ టైంలో ఒక వర్క్ చేయడం అన్నా, లేదా ఒక పంక్చువల్గా ఏదైనా సరే పని చేయాలి అంటే అదేమి చిన్న విషయం కాదు. అంజలి, నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. రైట్. ఎవడైనా ఏ కామన్ అయినా 5ంటికి ఫ్లైట్ అంటే వాడు 6ంటికి వెళ్ళగా, ట్రైన్ 5ంటికి అంటే 5:30కి వెళ్ళగా. ఎస్, కరెక్ట్. సో నెసెసిటీ అవసరం అనే అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. పర్లేదు ఈ టుఫ్లిస్ గాడు 4కి వస్తా ఉన్నాం, 4:15కి వెళ్ళినా పర్లేదు అని అనుకోవటం ఒకటి. ఓహో, ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వట్లా. కాదు ఎప్పుడైనా ఎవరైనా నాకు తెలీదు టైం మెయింటైన్ చేయలేమంటారు. ఎందుకు చేయలేరా? ఫ్లైట్ 5ంటికి అయితే 5:30కి వెళ్ళి చూడండి, వెనక్కి తిప్పొస్తాడు, రౌండ్ కొట్టొస్తాడు వెనకాల. సో నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. అవసరం అన్నప్పుడు చచ్చినట్టు లేస్తాడు. ఎందుకు? వాడికి అవసరం వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నాడు, రేపు 6 o'clock రారా అంటే వాడు మామూలు రోజుల్లో 9ంటికి లేవచ్చు, వాడు 5:30కి లేస్తాడు. రైట్. సి నెసెసిటీ అంతే తప్ప పొద్దున్న 5:30 లేచిన వాడు మంచివాడు కాదు, 5:30కి లేవని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. నేను 5:30కి చచ్చినా లేవలేను, ఛాన్స్ లేదు. మీరు యాక్ట్ చేసే సినిమాలు కానీ, మీరు డైరెక్ట్ చేసే సినిమాలు కానీ, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, లేకపోతే నేను ఏమన్నా రాంగ్ పర్సెప్షన్లో ఉన్నానా అని ఎప్పుడైనా ఎవరితో డిస్కస్ చేయడం జరిగిందా? నేను ఎప్పుడు అనుకుంటే కదా ఎవరితో డిస్కస్ చేయడానికి. అబౌట్ థింక్
నో సి వెన్ యూ నో యూ మేడ్ ఏ మిస్టేక్ దట్స్ వాట్ ఐ సెడ్. ఇందాక నేను చెప్పింది అదే, ఒక మిస్టేక్ చేసానని తెలిసినప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా డూ అ న్యూ మిస్టేక్. రైట్. తప్ప దాన్ని మనం అనలైజ్ చేసి ఎవరిని అడుగుతాం. నా గురువుని ఒకసారి అడిగా, సార్ ఇది ఏమనుకుంటున్నారు మీరు అని. ఊరికోపోయి 3 ఫ్లాపులు తీసిన నువ్వు అంటే 30 ఫ్లాపులు తీసిన నేను నీకేంటి సలహా ఇచ్చేది అన్నాడు. ఓ కరెక్టే కదా అన్న. కరెక్ట్. సో ఫస్ట్ సలహా ఏంటంటే ఎవరిని సలహా అడగకూడదు. సెకండ్ సలహా ఏంటంటే ఎవరికి సలహా ఇవ్వకూడదు. సో అది యూ డోంట్ నో మ్యాన్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ అన్ ఇన్స్టింక్ట్. నా కెరియర్లో అస్సలు ఆడదన్న సినిమా, డిజాస్టర్ అవుతున్న సినిమా మనీ. అది సూపర్ హిట్ కదా కమర్షియల్. అది తెలిస్తే మరి అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కోవాలి కదా. అదేదో ఆడేసింది చెత్త సినిమా, సెకండ్ హాఫ్ ఎందుకు పనికిరాదు, ఈ సాంగ్ వల్ల ఫ్లాప్ అవుతుంది అన్న సినిమా గులాబీ. ఈ వేళల్లో నువ్వు ఏం చేస్తున్నావు అనే పాట తీసేయమన్నారు. ఓకే. సో ఆ పాట పెట్టడానికి థ్యాంక్స్ టు ఊర్మిళకి పాట నచ్చిందని రాముగారు పెట్టారు. ఆ క్షణంలో ఊర్మిళ నచ్చకపోతే తీసేసి ఉండేవారు. సో అది ఎప్పుడు పనిలేదు. చెత్త సినిమా, సెకండ్ హాఫ్ బాగాలేదన్నారు. అసలు అన్ని పక్కన పెడితే డాక్యుమెంటరీ సినిమా ఇది ఎందుకు తీశారు సత్య అన్నారు. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్లో మాట్లాడుతున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఈ సో కాల్డ్ అందరూ మిస్టేక్స్ చేస్తాం, సో కాల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నిజంగానే అన్నీ తెలిస్తే మరి గులాబీ ఎందుకు కొనుక్కోలేదు. మా ఆగ్గనే మేము సినిమా తీసాం, ఎగపడి పరిగెట్టుకుంటూ వచ్చి కొన్నారు. బట్ ఏ మాట కామాట చరిత్రలో నిలిచిపోయి ఫ్లాప్ తీసాం మేము. అది మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చి అన్నారు. సో ఎవరికి తెలియదు అంజలి, ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు నాగేశ్వర గారి గిరిజ గారికి తెలుసా ఇప్పుడు నెక్స్ట్ అంజలి ఏం చేయబోతుంది అని. అవును కదా కదా, నిజంగా అది ఇట్స్ మై డెసిషన్. కెన్ యూ బిలీవ్ ఇట్? అసలు ఇన్నేళ్లలో సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూస్, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఇంటర్వ్యూస్, స్వామీజీలు, ఇన్ని ఇంటర్వ్యూలు చేసి మీకోసం ప్రిపేర్ చేసుకున్న 4 పేజీల క్వశ్చన్లో కనీసం 1 పేజ్ కూడా నన్ను అడగనివ్వకుండా 1.5 పాటు నడిపించేసి నన్ను శుభ్రంగా ఇంత సతాయించేసి నా మూడ్ని మొత్తం డైవర్ట్ చేసేసి అసలు ఇష్టం అంటే యాక్సెప్ట్ చేయమనండి లేదా మానేమనండి. నా మనసులోని కోరిక చెప్పాను, ఇష్టమైతే మూపుకోవాలి లేదా మానేమనండి, లేకపోతే గిరిజ గారితో నాగేశ్వర గారితో డిస్కస్ చేయమనండి. అంతేకాని నేను 1 పేజీ రాసుకున్నా 4 పేజీలు రాసుకున్నా ఏం మాట్లాడుతున్నా. అసలు ఎక్కడన్నా అడగనిస్తున్నారా? ఎంత జెన్యున్గా చేద్దాం అనుకున్నాను. అసలు ఉత్తేజ్ గారు నన్ను ఎందుకు కలిసారండి మీరు? అసలు మొత్తం అంతా అటువైపు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు నాకు ఇంకొక ప్రామిస్ చేయాలి అయితే. సార్ నేను నిజంగా ఇలా పెట్టాను మెసేజ్, వాళ్ళు అలాగే అనుకుంటారు కదా చూసేవాళ్ళు. అరే నేను చెప్తున్నా అంటే ఇది నా భావన. అచ్చా ఓకే. అంటే ఇలా కాకుండా ఒక సీరియస్ ఇంటర్వ్యూ ఒకటి నాకు ఇస్తానని నేను మామూలుగా నేను నీకోసం అత్తేస్తా, నేను ఏమి తీసుకురానండి. నేను అడిగానా అసలు? నేను అనేది నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నా కాస్త సీరియస్గా ఇస్తారని నాకు ప్రామిస్ చేయండి. సరే, నేను ఇలా సతాయించకుండా. సరే, ఐ ప్రామిస్. యా షూర్. షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు అందుకే. అవకాశం వచ్చింది, టచ్ చేసే అవకాశం తక్కలేదు. మళ్ళీ ఆలోచించడానికి చెయ్యి అయితే అంటే నక్లెస్ అయితే అంటే యు నోట్ దట్ ఐ నో వెరీ అసలు కాదు కెమెరా ముందు ఇలా ఎందుకు అసలు చెప్పండి ఒక మాట. మీరు ఇలా కాదు అసలు నాకు తెలుసు ఆ విషయం. యు ఆర్ వెరీ వెరీ మెచ్యూర్డ్ పర్సన్, నెంబర్ 1, మోర్ ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటెలెక్చువల్ పర్సన్. యు వాంట్ మై ఆనెస్ట్ థింగ్. యా, ఈటీవీలో సత్యనారాయణ గారిని వర్క్ చేస్తారు తెలుసు కదా. అవును, నాకు మంచి మిత్రుడు, నాకు పార్ట్నర్ కూడా. మనీ మోర్ మనీ సినిమాలో నాకు సత్యనారాయణ చాలా మంచి మిత్రుడు. హోమన్ సినిమా అయిపోయిన తర్వాత సిద్ధం సినిమా ఇంటర్వ్యూకి వచ్చారు. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత పక్కకి తీసుకెళ్ళి బాగా రాలేదండి సినిమా అని అడిగారు. లేదు సత్యనారాయణ బాగా వచ్చిందే అని. లేదండి పర్లేదండి, ఏమైంది మీకు? హోమన్ లాంటి హిట్ ఉంది కనుక పర్వాలేదండి, సెకండ్ సినిమా ఏమేమి సత్యనారాయణ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను మీరు అని. లేదు చాలా డల్గా, చాలా బోరింగ్గా మాట్లాడారు మీరు, అందుకని సినిమా బాగా రాలేదేమో అనుకున్నా అన్నారు. ఆయన నా కనువిప్పు కార్యక్రమం కలిగించారు. ఏం చెప్పనా కాదు అంజలి, సి ఎనీ టైమ్ యూ వాచ్ అన్ ఇంటర్వ్యూ
you want the interview to happen the way you want to because you're prepared with some questions. ఉపయోగం ఏంటి చెప్పండి, నన్ను మొత్తం టర్న్ అప్ చేసేసారు కదా మీరు. ఉపయోగంతో సంబంధం లేదండి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీరు. ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా అనేది క్వశ్చన్. ఓకే, అంజలి ఇంటర్వ్యూకి ముందర నాకు అంజలి తెలీదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్లో, బట్ ఐ కెప్ట్ ఆన్ ర్యాగింగ్ యూ, బట్ దాంట్లో నిజం ఉందనుకోండి. సో ఐ కెప్ట్ ఆన్ ర్యాగింగ్ యూ. ద థింగ్ ఈజ్, అండ్ వన్ వే ఆర్ అదర్ వే మనం ఆడియన్స్ ఎంటర్టైన్ చేయటం కదా మనకు కావాల్సింది ఏంటి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయటం. అండ్ ఆడియన్స్ ఇఫ్ దే గెట్ ఎంటర్టైన్, గుడ్ బ్యాడ్ ఆర్ అగ్లీ, కింద కమెంట్స్లో రే నా కొడక అని రాసినా ఐఎమ్ ఓకే విత్ దాట్, ఐ డోంట్ కేర్. అది వాడి ఇష్టం, అది వాడి ఇష్టం. అండ్ దెర్ ఆర్ fantastic people who say, hey Jedi, why don't you act? That's also super. So what I'm saying is, it will be boring. So నా ఉద్దేశం ఏంటంటే 1 hour or 30 minutes ఎంటర్టైన్ చేయాలనేది నా కోరిక. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ థింక్ వుడ్ బి ఎంటర్టైనింగ్. ఓకే, అదే అంటున్నాను, ఇప్పటివరకు నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోగ్రామ్ నేను ఇంతవరకు నిజంగా చేయలేదు. ఇన్ఫర్మేటివ్ చేశాను. ఇన్ఫర్మేటివ్ బోరింగ్గా ఉంటుంది. నేను ఇన్ఫర్మేటివ్ ఇందాక నుంచి చెప్తున్నాను, అది యూ నాట్ టేక్ ఇట్ సీరియస్. నాగేశ్వరరావు గారి గురించి, గిరిజ గారి గురించి నాకు వాళ్ళతో కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను అని అమ్మాయి సీరియస్ తీసుకోవట్లేదు. చూసారా, ఇదేమో అమ్మాయి ఏమో పైగా మాట్లాడితే పెళ్లి ఫోటోలో పక్కన పిల్లలు ఉన్నారు, ఏం చెప్పను నేను. పైగా పెళ్లి ఫోటోలో కాదండి, పెళ్లి అదేలేండి ఇప్పుడు పక్కన. మరి అలా ఎందుకు పెట్టారు? చెప్తున్నాను, అలా ఎందుకు పెట్టారు పక్కన చెప్తున్నాను. ఆ ఫోటోను లేదు, పిల్లాడు లేదు అని గిరిజ గారు, నాగేశ్వరరావు గారికి అర్థమైంది. ఏమండి, అమ్మకి అర్థం కాదు. నిప్పండి, నేర్పించండి పిల్లకి. ప్రాబ్లం ఏంటంటే మీతోటి, ఆర్జీవి గారితో, మీలాంటి ఇంటలెక్చువల్ తోటి, సపోజ్ నేను ఒక క్వశ్చన్ ఇలా అన్నాను అనుకో, వాళ్ళు ఇలా అంటారు, నేను ఇలా అన్నాను అనుకో, వాళ్ళు ఇలా అంటారు. దీనికి అన్నింటికీ ఆన్సర్లు మీరు అనే వర్డ్ మాకు సెంటెన్స్ తెలిసిపోయినప్పుడు వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అనేది చాలా క్రిటికల్ అయిపోతుంది. మీరు నమ్మరు, 4 రోజులు కూర్చున్నాను ఇంటర్వ్యూ ఎలా చేస్తే బాగుంటుంది అని. మొత్తం అంతా తిప్పి దీన్ని ఎంటర్టైన్మెంట్ చేశారు మీరు. దట్స్ వాట్. మా వాళ్ళని అడగండి కావాలంటే, ఎప్పుడైనా ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా చేశానేమో అడగండి, వాళ్ళు మెచ్చుకోవాలి. ఏబో పెళ్ళైన బ్రహ్మి, ప్రేమిలిగడ్డి బ్రహ్మి, ఇద్దరు మెచ్చుకోవాలి. చేసుకున్నవాడు ఎందుకు చేసుకున్నా అని, చేసుకోలేదు బాగా చేసుకోలేదని వాళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళు హాయిగా ఉన్నారు, అంతేగాని వాళ్ళు అక్కడ పెట్టి నేనండి సినిమాల్లో చాలా కష్టాలు పడ్డానండి అంటే అతను టోటల్గా ఇప్పుడు మన 7 o'clock ఏంటి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా చూసారా ఎన్ని రాసుకున్నాను, ఏది అసలు యు ఆర్ రియల్లీ సచ్ ఎ బ్యాడ్ బాయ్. దట్స్ ద రీజన్ ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు ఐ యామ్ ఎ బ్యాడ్ బాయ్, యు ఆర్ నాట్ లిస్నింగ్. ఈ విషయం చెప్పండి, మీరు డౌరీకి ఎగ్నెస్ట్ అని చెప్పని విన్నాను, నిజంగా మీ పెళ్లి కట్నం ఒక్క పైసా వద్దు. అవునా? ఒక్క పైసా వద్దు అంజలి. ఇప్పుడు జరగబోయే పెళ్లి కాదు, జరగబోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. ఇప్పుడు క్వశ్చన్ అడగటం యువర్ జాబ్, యువర్ డ్యూటీ. ఆన్సర్ ఇవ్వటం నా ఇష్టం. నాకు ఒక్క పైసా వద్దు, ఇది నా ఆన్సర్, నా ఇష్టం. దట్స్ మై విష్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఆన్సర్. ఒక్క పైసా వద్దు అంజలి, నేను అగెయిన్స్ట్ అంజలి రౌరికి. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బయట మన సొసైటీలో కానీ మేల్ డామినేషన్ అనేది ప్రతి చోట చూస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అమ్మాయిలు ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉందా? బాగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంటి పేరు పక్కన ఈ ఇంటి పేరు పెట్టుకుని జాయిన్ చేసుకుంటారు. నేను సగంలోనే క్వశ్చన్ ఆపుతున్నాను. మా అమ్మగారి పేరు కోవెల శాంత, మా నాన్నగారి ఇంటి పేరు నాగులపాటి, మా అమ్మగారి ఇంటి పేరు కోవెల. సో మా మదర్ ఇంటి పేరు మార్చుకోలేదు, మా నాన్నగారు ఎప్పుడు అడగలేదు. మా మదర్ ఇంటి పేరు కోవెల, మా మదర్ పేరు శాంత. కోవెల అనేది ఆవిడ ఇంటి పేరు, మా నాన్నగారి ఇంటి నాగులపాటి. బట్ మై మదర్ నెవర్ చేంజ్ నేమ్ టు నాగులపాటి శాంత. వై షుడ్ వి చేంజ్? కాబట్టి యూ ఆస్క్ ద రైట్ క్వశ్చన్ విత్ ద రైట్ గాయ్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ నీడెడ్. బట్ ఒక విచిత్రమైన విషయం చెప్తాను, ఫ్యాంటాస్టిక్ విషయం. షిల్లాంగ్లో తెలుసా ఇవాళ కూడా ఆచారం, అంటే మా ఎగ్జాంపుల్ చెప్తాను, మనలో అన్నమాట. సపోజ్ నేను అంజలిని పెళ్లి చేసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, అంజలి ఇంటి పేరు నా పేరు అయిపోద్ది. షిల్లాంగ్లో పెళ్లి కూతురు ఇంటి పేరు పెళ్లి కొడుకు, మాతృస్వామి దేశం. ఓకే, సెకండ్ పెళ్లి కూతురు మా ఇంటికి రాదు, పెళ్లి కొడుకే పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాలి.
ఓకే. అది వాళ్ళ సెకండ్ రూల్. థర్డ్, పిల్లల్ని పెంచటం, స్కూల్కి తీసుకెళ్ళటం, ఇది భర్త పని. బా ఎంత బాగుందో. మీకు నిజం చెప్పండి, ఈ విషయం మన ఇద్దరం తెలిసినప్పుడు షిఫ్ట్ అవుదామా? అది కాదండి, సపరేట్గా కావాలంటే అక్కడ జాయింట్గా కలుద్దాం. అది కాదండి. మీకు నిజంగా అమ్మయ్య అక్కడ నేను పుట్టలేదు, ఇక్కడ పుట్టాను కాబట్టి బతికిపోయాను అని అనుకున్నారా? అరే ఓ పక్కన మా అమ్మ లివింగ్ లెజెండ్ ఎగ్జాంపుల్, మా అమ్మాయి పేరు మార్చుకోలేదు కాబట్టి అక్కడి నుంచి ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాడిని నేను. సరే, మీరు ఇంట్లో హెల్ప్ చేస్తారా అసలు? నేను హెల్పే చేస్తాను. అబ్బా, నిజంగానా? అబ్సల్యూట్లీ హెల్ప్ చేస్తారు 100%. సో మగవాళ్ళు కిచెన్లోకి వెళ్ళకూడదు, నాకు వంట చేయటం రాదు. ఓకే. అస్సలు రాదు. ప్రాబ్లం ఏంటంటే మా అమ్మకు కూడా వంట చేయటం రాదు. ఓకే టు స్టార్ట్ ఆఫ్ విత్. బట్ ఐ హెల్ప్ మై మదర్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్, విచ్ ఐ ఫీల్ అది జాబ్ కాదు, డ్యూటీ కాదు. మదర్ అనే కాదు అంజలి, రేపు ఇట్ కెన్ ఎగ్జాంపుల్ అనేది జోక్ కాదు, ఇట్ కెన్ బి యూ, ఇట్ కెన్ బి హిమ్. ఇఫ్ 2 people are there or 4 people are there, it is a job. ఇప్పుడు నేను రేపు ఇఫ్ యూ ఇన్వైట్ మీ హోమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, మై ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ ఐ వాష్ మై ప్లేట్. సో నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ తర్వాత మా అక్క నేర్పించారు ఈ అలవాటు. సో అక్కడి నుంచి వచ్చిన నాకు ఇప్పుడు కొత్తగా యూ షుడ్ షేర్ అంటే స్టూపిడ్గా ఉంటుంది అది. ఎందుకు చెప్పనా? వై ఆర్ విమెన్ బెగింగ్? ఇట్స్ దేర్ డిమాండ్, దే డిజర్వ్ ఇట్. మీ మ్యారేజ్కి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి యాక్చువల్లీ అప్పుడు? ఏమీ లేదు. అమ్మాయి చెప్తాను నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. అమ్మాయి బాగుండాలి, తెలుగు బాగా వచ్చి ఉండాలి. అరే నా ఇష్టం, ఇది ఎక్కడ దొరికిందండి? అమ్మాయి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువు ఉండాలి. మదర్ పేరు జీతో స్టార్ట్ అవ్వాలి, ఫాదర్ పేరు ఎంతో స్టార్ట్ అవ్వాలి. అమ్మాయికి కళ్ళజోడు పెట్టుకోవాలి. అమ్మాయి నవ్వితే బాగుండాలి. ఫోన్లో మెసేజ్లు పెట్టని రావాలి, వాయిస్ మెసేజ్, అంతే. ఇవి నా కోరికలు నావి. ఒక అందమైన నల్ల చిన్న సన్న పూసల నెక్లెస్ ఉండాలి, అందులో చిన్న డైమండ్ పెండెంట్ ఉండాలి. నేను ఇప్పుడు కాదు సార్ నేను చెప్పేది, చూపుడు వేలుకు కూడా ఉంగరం ఉండాలి. పక్కన ఇంకో వేలుకు కూడా ఉన్నా పర్లేదు, చూపుడు వేలుకు కూడా ఉండాలి. చీరకి మ్యాచింగ్ వాచ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఉంది పర్లేదు. నేను అడిగింది అప్పుడు ఏమండి, మోస్ట్ డిస్గస్టింగ్ యాంకర్ అండ్ జర్నలిస్ట్. నా కోరికలు చెప్పాను, నా ఇష్టం ఇలా ఉండాలి అని. నా ఇష్టం అంతే. దిస్ యువర్ క్వశ్చన్ యూ ఆస్క్, దిస్ ఇస్ మై ఆన్సర్. మాటకి అనే అమ్మాయి అంటే ఇంకా ఇష్టం. ఓకే, ఇలా ఇవి నాకు కావాల్సిన క్వాలిటీలు. కాకపోతే ఒక క్వాలిటీ మాత్రం పెళ్ళైన తర్వాత మానిపిస్తాను. ఇది భావ్యమా? ఇది మీకు న్యాయమా? వాయిస్లు పెట్టడం చెప్పండి, చెప్పండి. అది మాత్రం కొంచెం అసలు నేను నిజంగా ఎంత మంచి క్వశ్చన్స్ రాసుకున్నాను తెలుసా? అడగద్దన్నాను నేను అడగద్దన్నాను అసలు. మీరు అడగనిస్తున్నారా అంటున్నాను. కమ్ ఆన్ ప్లీజ్, ఐ లవ్ టు లిసన్ టు యువర్ వాయిస్. కమ్ ఆన్. ఇలా మాట్లాడితే ఇంకా అసలు నేను ఏం అడగని చెప్పి క్వశ్చన్స్ అండి. మీరు అంటే చాలా మూవీస్ మీరు రిజెక్ట్ చేస్తారని చెప్పని నేను విన్నాను. అవి రిజెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అని అంటే నచ్చకూడదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు అనలైజ్ చేసి చెప్పటం కన్నా నచ్చలేదు, అంత రీజన్ ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ. అవసరం అంటే నేను అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీవి గారి ఇంటర్వ్యూకి వెళ్ళాను. సార్ బాగున్నారా అండి అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఆన్సర్ తెలుసు. సో నేను అడగలేదు, హలో సార్ అన్నాను అంతే. సో అలాగే మీ ఇంటర్వ్యూకి కూడా ఆల్మోస్ట్ ఆర్జీవి గారు ప్రిపేర్ అంటే మీకు ప్రిపేర్ అయ్యారు. కానీ ద థింగ్ ఈజ్ ఆయన చక్కగా సీరియస్గా ఇచ్చారు. మీరు మొత్తం అంతా ఆయనకి నా ఉద్దేశం ఆయనకు లేదు, నా ఉద్దేశం వేరు, నా చెప్పే పద్ధతి వేరు. నా ఉద్దేశం అంటే నా ఉద్దేశం అనే ఉద్దేశం ఏంటంటే నా ఎజెండా వేరు, ఆయన ఎజెండా వేరు. ఆబ్వియస్లీ హీఈస్ ఎ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. ఈవెన్ నాగార్జున గారు కూడా అదే అన్నారు ఇంటర్వ్యూలో. ఏంటంటే ఆర్జీవి
అలా ఎలా ఇచ్చారో అడగాలి, నేను మాట్లాడాలి అని. మీరు మాత్రం మొత్తం అంతా టర్న్ చేసేసారు ఇంటర్వ్యూని. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. వాట్ కెన్ ఐ డూ? యూ షుడ్ బి బ్లేమ్డ్ కదా, నేనే కారణం దానికి. వావ్, సో గుడ్. సో చూడంగానే డైగ్రెస్ అయిపోతున్నా. ఓహో, నెక్స్ట్ మీది వచ్చే మూవీ ఏంటి? కనీసం దాని గురించి చెప్పండి అట్లీస్ట్. ఓకే, నేను మలయాళంలో, తమిళ్లో, కన్నడలో ఐమ్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దెన్ ఐ ఫినిష్డ్ డైరెక్టింగ్ ఏ ఫిల్మ్ ఫర్ రాము గారు అండ్ సాతులూరు వేణుగోపాల్ అని ఆయన నక్షత్రం సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆయన వాళ్ళిద్దరు కలిసి నాకు ఛాన్స్ ఇచ్చారు అని అనలేదు, వాళ్ళిద్దరితో నేను ఛాన్స్ తీసుకుని ఒక సినిమా డైరెక్ట్ చేసి పెట్టే వాళ్ళిద్దరికి. సో అది దట్ ఈస్ ఆల్మోస్ట్ దట్ వుడ్ బి మై నెక్స్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. దాని తర్వాత గ్రేట్ లెజెండ్ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఒక కథని ఆయన ఎందుకు అంత బాగా రాశాను అని తెలిసేటట్టు చేయడానికి, అంటే కథగా ఎందుకు అంత బాగా రాశాను వీడికి అర్థం కాలేదు అని అనుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాను. అనగా నేను దిస్ ఇస్ అనదర్ ప్రొడ్యూసర్ హూ బాట్ వన్ ఆఫ్ హిస్ స్టోరీస్. ఓకే, దానికి నేను న్యాయం చేయలేను, నాకు తెలుసు ఆ విషయం. బికాస్ హీఈస్ అన్ అమేజింగ్ రైటర్. సో ఆయన రాసిన కథలో ఒక 7% 8% అయినా తీద్దామనే ప్రయత్నంలో అదొక ప్రయత్నంలో ఉన్నా. తమిళ్లో పట్రై అని ఒక సినిమా ఫినిష్ అయింది. ఇట్ ఈస్ రెడీ ఫర్ రిలీజ్. ఇట్ షుడ్ బి అమేజింగ్ కాన్సెప్ట్ అది. దెన్ దెర్ ఈస్ అనదర్ ఫిల్మ్ కన్నడలో. దెర్ ఆర్ 3 ఫిల్మ్స్. ఒకటేమో గాంధీగిరి, దాని అదర్ ఇస్ కాల్డ్ ఇబ్బరు. దాని మలయాళంలో వాళ్ళు పేరు పెట్టారు, నేను చెప్తే వాళ్ళు కూడా కొత్త పేరు అనుకునే అవకాశం ఉంది, నాకు ఇంకా నోట్ తిరగట్లేదు అది. సో అదొకటి. అండ్ దెన్ దెర్ ఇస్ అనదర్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఐఎమ్ డూయింగ్ విత్ ద వెరీ గుడ్ డైరెక్టర్. అతను అక్కడ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు తెలుగులో ఇంకోటి ఏదో రిలీజ్ రెడీగా ఉంటున్నారు. అదే రాము గారు అండ్ సాతులూరు వేణుగోపాల్ గారు కలిపి నాతో సినిమా తీశారు. సో ఆ సినిమా తెలుగులో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్. ఓకే ఓకే. ఎంత బోరింగ్గా ఉంది అది కదా. వాళ్ళిద్దరూ వాళ్ళ నలుగురు వాళ్ళ చెయ్యి నా కొడుకు మాకేంద్రా భయ్, ఎక్కడేం బిక్తే మాకేంద్రా భయ్ చెప్తున్నా. కన్నడ తెలుగు ఇన్ఫర్మేటివ్ ఈజ్ సో బోరింగ్. ఇంతసేపట్లో డిడ్ ఐ ఆస్క్ యూ ఎనీ ఇన్ఫర్మేషన్? ఎంతవరకు అంజలి ఎంతవరకు చదువుకున్నావు, ఆస్తులు ఏంటి, ఎందుకు అంజలి మనకి అంటే నా ఉద్దేశం మనకెందుకు. ఓకే సరే, ఈ క్వశ్చన్తో ముగిస్తాను, మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టను. నేను ఇబ్బంది అని అనుకోవట్లేదు. ఆస్క్. జనరల్గా బయట మనం చాలా చూస్తూ ఉంటాం ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఏ కార్లో వచ్చాం, ఏం ఆహారం ఏంటి, మనం ఎలాంటి ఫోన్ పట్టుకున్నాం, ఇలాంటివి మనకన్నా కూడా మనల్ని అవి డామినేట్ చేసేలాగా దానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది బయట చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూస్ పర్సీవింగ్ ద సెట్ పర్సెప్షన్. అనగా అది ఇప్పుడు అది తప్ప రైట్ అని నేను అనలేదు, ఎందుకంటే నేను కైట్ ఆపోజిట్. ఇండివిజువల్గా నాకు వాల్యూ ఉండాలి తప్ప నా కారు వల్ల నాకు వాల్యూ అనేది స్టూపిడిటీ అని నేను అనుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో బహుశా అది కూడా వాళ్ళకి యాడ్ అవుతుందేమో, కాబట్టి దాన్ని నేను స్టూపిడ్ క్వశ్చన్ అని అనలేను. సో అది వాళ్ళ అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళ ఆలోచన రీతిని బట్టే ఉంటుంది. ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు అంజలి. ఇప్పుడు మీరు హైట్కి వెళ్ళారనుకోండి, అక్కడికి ఒక 7 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కో వెళ్ళారనుకోండి, మీరు ఒక బెంజ్లోనో ఒక జాగ్వార్లోనో లెక్సస్లోనో వెళ్తే వాడు కారు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని హోటల్ ముందు దాన్ని పార్క్ చేసి గొప్పగా చూపించుకుంటాడు. అదే మీరు మామూలు చిన్న కారులో వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి పార్క్ చేసుకోవా బాబు అని చెప్పని దాన్ని ఎక్కడా కనబడనీయకుండా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలాగే ఒక చోట ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం అంటూ బయట వాళ్ళ కోసం కొంత హంగామా పెట్టుకోవడం, అదొక ఫాల్స్ ప్రెస్టేజ్ అనండి, లేకపోతే వాళ్ళ కోసమే చేయడం అనేది ఎక్కువగా చూస్తున్నాయి. మొన్న నేను పెళ్ళిళ్ళకి వెళ్ళాను. మొన్న పెళ్ళికి వెళ్ళాను. సప్న నన్ను దింపుతావా అని అడిగా.
నా కార్లే స్వర్ణ దింపుతావా అని. ఇప్పుడు హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ అన్నా. అంటే కారు నా వల్ల కాదు, నేను డ్రైవ్ చేయలేను, నన్ను దింపుతావా అన్నా. ఇప్పుడు మీకు ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత మీరు ఎందులో వెళ్ళినా అది సింపుల్ సిటీ అంటారు కాదు కాదా? ఎందుకంటే కాదంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, అదే ఒక మారుతి 800లో యాటిట్యూడ్ తోటి యూ జస్ట్ గెట్ డౌన్ అండ్ హై ఆన్ విత్ అన్ యాటిట్యూడ్. ఓకే, ఎవ్రీథింగ్. నాకు ఒక స్నేక్ క్యాచరు పావుని టపాక్మని పట్టుకుంటాను, నాకు చాలా స్కేట్. సో నన్ను భయం మీద అన్నాడు, బట్ చాలా మంచి విషయం చెప్పాడు నాకు. సార్ భయం మనకు కాదు సార్, దానికి వేస్తుంది, మనం దాన్ని పట్టుకుంటున్నాం. సో యు ఆర్ హోల్డింగ్. సో మీరు పట్టుకుంటున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్తో మీరు పట్టుకుంటే అని రాదు, అది భయపడి ఊరుకుంటుంది. ఎంత కరెక్ట్గా చెప్పాడంటే ఇట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. 800 లేదా ఆటోలో 800cc మారుతి, లేదా ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ మారుతి ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ ఫ్యామిలీ కార్. లెక్సస్ కాకుండా దిగి విత్ అన్ యాటిట్యూడ్ యూ గెట్ డౌన్, హీ స్టిల్ ఐఎమ్ షూర్ వుడ్ గివ్ యూ. మనమే సారీ స్టేట్లో దిగుతాం, మనమే తెలియని 100 రీజన్స్ చెప్తాం. ఏదో కార్లో వచ్చాం, యాక్చువల్లీ నా కార్ పాడైపోయింది అందుకనే నేను అంజలి కార్ తీసుకొచ్చా, లేకపోతే స్వప్న కార్ ఎందుకు వై షుడ్ యూ డూ దాట్? అది అంటే అది రైట్ కాదు, రాంగ్ కాదు అంజలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాడు ఆలోచించే ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఏది రైట్ కాదు, ఏది రాంగ్. ఇప్పుడు నేను మాట్లాడింది నేను రైట్ అనుకుంటున్నా, చాలామందికి రాంగ్ అనిపిస్తుంది. తప్పని నేను అంటలేదు. ఇప్పుడు నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయొద్దురా, వాట్ డస్ ఇట్ గివ్ యూ అంట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాంగ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైట్. సో ఏది కరెక్ట్, ఏది రాంగ్? సో ఏది ఏమైనా గిరిజ గారిని, నాగేశ్వరరావు గారిని నేను కలవటం సత్యం. అదే ఏంటండి ఈ అమ్మాయి ఇంటర్వ్యూ నా చేయడానికి వచ్చి నన్ను మాట్లాడినవ్వదు. మాట్లాడండి. సో యూ లైక్ యువర్ మామ్ మోర్ ఆర్ డాడ్ మోర్? మీ అమ్మగారు అంటే ఎక్కువ ఇష్టమా, నాన్నగారు అంటే అర్థమైంది. అంటే అర్థం కాలేదని కాదు, ఆ సందిగ్ధావత పరిస్థితి తీసేద్దాం. నాన్నగారు అంటే ఇష్టం, అమ్మగారు అంటే ఇష్టమా? అలా ఏం లేదండి, టు బి ఫ్రాంక్. సర్టన్ పాయింట్ వరకు డాడీ, సర్టన్ పాయింట్ వరకు అమ్మ. అంటే మధ్యాహ్నం 12 వరకు నాన్నగారు, 12 నుంచి 6 వరకు అమ్మగారు. అలా మరి సర్టన్ పాయింట్ ఏమిటి? మిల్లు ఎక్కడ? రోడ్ నెంబర్ 10. అంటే రోడ్ నెంబర్ 5 వరకు అమ్మగారు ఇష్టం, 5 నుంచి 10 వరకు నాన్నగారు కాదండి. నేను దానికి రీజన్ చెప్తాను. చెప్పాలి. మా నాన్నగారికి ₹1 ఇన్కమ్ లేనప్పుడు కూడా రాత్రి వచ్చేటప్పుడు స్వీట్ తీసుకొచ్చి, అమలు పాలు తాగావా పడుకునేప్పుడు, ఇగో స్వీట్ తీసుకొచ్చాను, నాకు స్వీట్ అంటే ఇష్టం అని. యాక్చువల్లీ అప్పుడు బిజినెస్ అది బాగా లాస్ అయిపోయింది, ఆయనకి ₹1 ఇన్కమ్ కూడా లేదు. అయినా కూడా నా కోసం స్వీట్ తీసుకొచ్చిన రోజు నేను ఇప్పటికీ మర్చిపోలేను. వెరీ గుడ్. అంత వర్స్ట్ కండిషన్లో కూడా మా అమ్మ మా తమ్ముడిని నన్ను చాలా బాగా, అంటే లోటు లేకుండా పెంచింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ. ఎవరిని నేను వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం లేదని చెప్పలేదు. సరే, ఇద్దరిని కలుస్తాను. అదే నా ఉద్దేశం, ఇద్దరు మంచి వాళ్ళని ఒకేసారి కలుస్తాను అని అంజలి. అంటే మీ నాన్నగారిని ముందర కలిసి మీ అమ్మగారిని తర్వాత కలవాలని అనలేదు. ఇద్దరు ఇంత మంచి వాళ్ళు అంజలిని ఇలా తయారు చేసి ఇంత మంచి యోగ్యురాలని చేసిన ఆ ఇద్దరిని కలుద్దామనే సదుద్దేశం తప్ప అంజలి. కానీ అంత విచిత్రం కదా అంజలి. నేనేమో రోడ్ నెంబర్ 9, యువర్ సిస్టర్ కదా. బాగుంది. దట్స్ రియల్లీ అంటే నేచర్ కూడా చెప్తుంది పక్క సందులేరా అని. ఇప్పటికి కూడా మనకు తెలియకపోతే ఎలా, కళ్ళు తెరుచుకోకపోతే ఎలా కదా. నిజం. సి ఈ అమ్మాయి రోడ్ నెంబర్ 25లో లేదండి, చూసారా? 10లో ఉంది, నేను 9లో ఉన్నా. నిజం. ఇంత సరదాగా ఒక ఎంట్రీని నా లైఫ్లో నేను ఎప్పుడూ చేయలేదు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అంటే ఇంత నవ్వలేదు నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో. ఏదో సర్టన్ పాయింట్లో నవ్వానేమో, కానీ ఇంటర్వ్యూ అంతా నవ్వుతూనే ఉన్నది. దిస్ ఇస్ ఫస్ట్ టైం యాక్చువల్లీ. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడైనా అడిగితే ఎటువంటి భర్త కావాలి అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అంటారు. అంటే మీకు జోకరగాళ్ళు కావాలా? అయ్యో అడుగుతున్నాను అంజలి. సాధారణంగా ఎటువంటి అబ్బాయి కావాలి, ఎప్పుడు నవ్వించాలి అంటే జోకరగాళ్ళు కావాలా మీకు? అంటే రోడ్ నెంబర్ 10లో ఉన్నాం కదా అని అలా కుదరదు అంజలి. మన ఇద్దరం ఆ విషయంలో ఒక ఒప్పందానికి రావాలి. కుదరదు. సరే, ఇదివరకు మేము 10లోనే ఉండాలి అంజలి. అంతకుముందు మీరు కూడా చిక్కడపల్లిలోనే ఉండేవాళ్ళ. అచ్చా, మీరు చిక్కడపల్లె ఎక్కడా?
మన చిక్కడపల్లిలో ఎక్కడ? చికట్పల్లికి దగ్గర హిమాయత్ నగర్. కానీ వెంకటేశ్వర టెంపుల్కి వస్తూ ఉండేవాళ్ళం. అది ప్రాబ్లము. నేచర్ అప్పటి నుంచి చెప్తుంది కానీ మనం కలవలేదు. పక్కనే అని. ఇప్పుడు కూడా ఎదురు బదులు కూర్చున్నాను కానీ పక్కన కూర్చు నేచర్ చెప్పింది. హిమాయత్ నగర్. ఎస్, నేను పుట్టి పెరిగిందంతా ఐ వాజ్ బార్న్ ఇన్ బర్కత్పుర. సో పెరిగిందంతా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే. హిమాయత్ నగర్ తరచుగా వస్తూ ఉండేవాడిని. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసామండి, తెల్లగా అందంగా, ఒక తమ్ముడితో వస్తూ ఉండేది. ఇస్ ఇట్ యూ? ఒక తమ్ముడితో ఎంతమందికి తమ్ముళ్ళు లేరు, ఎంతమంది అమ్మాయిలు అందంగా లేరు. దస్ ఇస్ టూ మచ్ కదా అసలు. అందంగా ఉండి మ్యాచింగ్ వేసుకునే చెప్పులు కూడా. అమ్మాయినా తను అంజలియేనా? అదే కదా, ఏమో అయి ఉండొచ్చు. అదే ఫైనల్గా ఇది మరి ఇద్దరు పర్సనల్ లా ఉంది. కానీ చూసేవాళ్ళకి మాత్రం సరదాగా నవ్వుకుంటారు. కానీ మీరు ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ ఒక సీరియస్ ఇంటర్వ్యూ అనుకుంటే మాత్రం నేను మిమ్మల్ని అప్సెట్ చేస్తాను. చక్రి గారితో మాత్రం ఇంత సీరియస్ ఇంటర్వ్యూ కాదు అని నేను అనుకోలేదు. యా, సో అదండి విషయం ఏంటంటే అదనమాట. అరే ఈ అమ్మాయి నవ్వుటాలుగా ఉందండి. నేను అదే ఏం చెప్పినా నవ్వుటాలుగా నేను మీకు చూపిస్తాను ఇంటర్వ్యూ అయింది చూడండి. నేను ఎన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను. నేను మీకు వినిపిస్తాను. సరే అయితే నేను మీకు వినిపిస్తాను తప్పకుండా. దాచుకున్నా, ఎవడైనా 3 ఏళ్ళ నుంచి వాయిస్ ఇంటర్వ్యూలు దాచుకున్నామని చూసారా? దాన్ని పట్టించుకోకుండా పక్కన వదిలేసారా? ఈవిడ ఎప్పుడు ఇలాగే అడుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూలు, చూద్దాంలే అని వదిలేసారు. నన్ను ఒకసారి కొడతాను కూడా పెట్టింది ఇంటర్వ్యూ. ఎవరు? నేనా? ఇంటర్వ్యూ కాదు, సారీ, వాయిస్ మెసేజ్. వాయిస్ మెసేజ్ కాదు, టెక్స్ట్ మెసేజ్. నా దగ్గర ఉందా? దెబ్బలు పడతాయి. అచ్చా, బా ఏంటి అసలు, సితార మోగాల్సిన చాట వీణ మోగింది అనుకున్నా అప్పుడే. నిజం అది. సరే స్వామి, సరే అయితే మొత్తానికి ఫైనల్గా ఇప్పటికి ఒప్పుకుందండి. స్వామి అంది. అవును, మరి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం చెప్పేద్దాం అంజలి, ఎందుకు మనం మనస్ఫూర్తిగా స్వామి అంది. ఓకే, ఇంప్రెస్డ్ కాదు. ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయిందండి. నేను ఏమన్నా బెదిరించానా, భయపడిచ్చానా, నేను చేయమన్నానా? మనస్ఫూర్తిగా స్వామి అంది. సో నేను ఇందాక నుంచి అదే అంటున్నాను. అంటే ఒక విషయం మాత్రం గ్రేట్, చెప్పండి. మా మదర్ ఫాదర్కి కష్టం మనిషి ఎవరికి ఇవ్వకుండా ఏతోనే పేరు పెట్టేశారు, అంజలి అని. ముద్దు పేరేమో అమ్ములు. 2 అలా సెట్ అయిపోయాయి. అంత ఇంటెలిజెంట్ పీపుల్. ఓహో, అంటే నా పూర్తి పేరు వల్లి పద్మాంజలి. యాక్చువల్గా వల్లి ఎంత మంచి పేరు, వల్లి పద్మాంజలి. TV9లో వర్క్ చేసేటప్పుడు రవిప్రకాష్ గారు, ఏంటి వల్లి పద్మాంజలి, ఇంత టైప్ ఎవరు చేయలేడు, అంజలి అని పెట్టండి అన్నారు. సో అప్పటి నుంచి TV9 ఉన్నప్పటి నుంచి అంజలి అని పిలవడం అలవాటైంది. నన్ను బాగా చిన్నప్పటి నుంచి పరిచయస్తులు ఎవరైనా ఇనీషియల్ స్టేజ్ నుంచి తెలిసిన వాళ్ళు వల్లి అనే పిలుస్తారు. సరే, ఇవాళ నుంచి నేను వల్లి అని పిలుద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లైఫ్లో 2 భాగాలు ఉంటాయి, చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు. సో చిన్నప్పటి నుంచి వల్లి అని పిలిచారు, పెద్దయ్యే వరకు వల్లి అని పిలవాలి. పర్ఫెక్ట్. సో ఇట్ వాస్ ఫెంటాస్టిక్ డూయింగ్ ఇంటర్వ్యూ విత్ వల్లి. ఐ రియలీ లవ్డ్ her interview. Of course, I loved her also, which I told her. It's her call, it's her life. I mean to say, I loved her as a human being and as an intelligent girl and a girl who wears diamond pendants and she's controlling me, saying shh. నన్ను ఎంత సతాయించిన వ్యక్తి నా జన్మలో చూడలేదండి. అంటే అసలు I'm floored with her. So thank you so very much. Even I should say that. No, pleasure was you have given mine. me wonderful opportunity for me. Thank you so much. Thank you so very much. Pleasure was equally mine. Was, is and will always be mine. Thank you. Thank you so much. Hi, nenu na JD Chakravartini. Please subscribe iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon
for more updates. For more such videos, please subscribe to iDream. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.